మీ అందరికీ శుభోదయం. నా పేరు డాక్టర్ అబ్బాస్. ఈరోజు మనము ఎథ్నోగ్రఫీ పై ఒక డిబేట్ చేస్తున్నాం. డిబేట్స్ ఆన్ డూయింగ్ ఎథ్నోగ్రఫీ అనే పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. మనము రీసెర్చ్ మెథడాలజీ అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎట్లా అంటే ప్రతి వాళ్ళు కూడా రీసెర్చ్ చేయాలనుకుంటారు, కానీ ఆ రీసెర్చ్ ఎలా చేయాలి, దానికి ఏ పద్ధతులు అవలంబించాలి అనేది చాలా చాలా ముఖ్యం సోషల్ సైన్స్ రీసెర్చ్లో. దాంట్లో రకరకాల మెథడ్స్ మనకు ఉంటాయి. ఒకటేమో పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ అని, ఆ తర్వాత రీసెర్చ్ మెథడాలజీ ఎథ్నోగ్రఫీ అని, డాక్యుమెంటరీ మెథడ్ అని, క్వశ్చనరీ మెథడ్ అని, ఓపెన్ ఎండెడ్ మెథడ్ అని, క్లోజ్ ఎండెడ్ మెథడ్ అని, ఇట్లా లేకుండా డ్రమటాలజీ అని, మన మన ఫెనమినాలజీ అని, మార్క్సిజం అని, ఫెమినిజం అని, రీజనలిజం అని, ఎమిక్ అని, ఎటిక్ అని, ఇట్లా చాలా రకరకాలైనటువంటి మనకు పద్ధతులు అనేటివి మనకు ఉంటాయి. అంటే ఈ రీసెర్చ్ అనేది ఎప్పుడైనా కానీ ఒక రీసెర్చ్ చేయాలనుకుంటే దానికి తగ్గ ఒక మెథడాలజీ అనేది మనము చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఒక్కొక్క రీసెర్చ్కి ఒక్కొక్క మెథడాలజీ అంటూ ఉంటుంది. అది మనం చాలా ఏ రీసెర్చ్కి ఏ మెథడాలజీ అయితే బాగుంటుంది అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు మనం కనుక గ్రామీణ లేకపోతే ఒక చిన్న సముదాయాన్ని కనుక తీసుకుంటే దానికి ఎథ్నోగ్రఫీ అనేది చాలా పనికి వస్తుంది. అలా కాకుండా ఒక పెద్ద టౌన్, హెల్త్, వాటర్ సప్లై ఇట్లాంటి టౌన్ ప్లానింగ్ గురించి తెలుసుకుంటే దానికి మనకు క్వశ్చనరీ మెథడ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అంటే మనం తీసుకున్నటువంటి రీసెర్చ్, దాన్ని మనం చేయవలసిన పరిశోధన బట్టి మనకు ఈ యొక్క మెథడాలజీ అనేది ఆధారపడి ఉంటుంది. మనం గత కొద్ది రోజులుగా ఈ కొత్త అంశాన్ని, ఈ మన పుస్తకాన్ని చదువుకుంటున్నాం. దాంట్లో ఎథ్నోగ్రఫీ అనేది ఒక మెథడాలజీగా అది ఎట్లా డెవలప్ అయింది, అది ఏ దేశాల్లో డెవలప్ అయింది, మనకు దాంట్లో డిబేట్స్ ఏంటి, అది అసలు మంచిదా చెడ్డదా, దాంట్లో ఒకే రకమైన ఎథ్నోగ్రఫీ ఉందా, లేకుంటే రకరకాల ఎథ్నోగ్రఫీస్ ఉన్నాయా, దాంట్లో మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి, ఇంత పాపులర్గా ఉన్న ఎథ్నోగ్రఫీని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి, మార్పులు చేర్పులు ఏమైనా చేయొచ్చా అనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ప్రతి మెథడాలజీ కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకప్పుడు మార్క్సిజం అనేది, నేను ఎంఏ చదివేటప్పుడు ప్రతి వాడు కూడా మార్క్సిస్ట్ గాను ఫంక్షనిస్ట్ గాను ఉండేవాడు. ఈ రోజులలో ఏమైంది, మార్క్సిజం పై న్యూ మార్క్సిజం అంటూ వచ్చింది. అంటే మార్క్సిజంలోనే మార్పులు వచ్చాయి. అదే రకంగా మనకు ఫంక్షనలిజం పై న్యూ ఫంక్షనలిజం అని, జెఫ్రీ అలెగ్జాండర్ ఇట్లాంటివి వచ్చాయి. బుద్ధిజం పై న్యూ బుద్ధిజం అని, ఫెమినిజం బై న్యూ ఫెమినిజం అని, న్యూ వేవ్ ఫెమినిజం అని, దళిత్ బై న్యూ దళిత్ వేవ్ అని, లేకపోతే ఇట్లా ప్రతి దాంట్లో కూడా మెథడాలజీలో ఏమవుతుంది అంటే మనకి కొత్త మార్పులు రావడము, కొత్తగా సమాజం మారడము, టెక్నాలజీ మారడము, పద్ధతులు మారడము, చదువు మారడము, ఆడవాళ్ళు చదువుకోవడము, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే రీసెర్చ్ మెథడాలజీ మీద చాలా ప్రగాఢమైనటువంటి ప్రభావం చూపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇట్లాంటి సందర్భంలో మనం ఎథ్నోగ్రఫీపై చర్చ చేయడం అనేది చాలా సముచితమైనటువంటి చర్చగా నేను భావిస్తున్నాను. అట్లా మనం కనుక చూస్తే అసలు ఈ ఎథ్నోగ్రఫీ అనే దాని మీద మనం మళ్ళీ ఒకసారి దీన్ని రివైండ్ కనుక చేసుకుంటే, ఎథ్నో అంటే ఏంటి, గ్రఫీ అంటే ఏంటి, అసలు దీంట్లో బాధ్యులు ఎవరు, దీని తర్వాత ఎట్లాంటి డెవలప్ అయినాయి అనేది కూడా ఈరోజు మనం ప్రధానమైనటువంటి విషయంగా మనం మాట్లాడుకోవాలి. అదేవిధంగా సోషల్ సైన్సెస్లో ఇది ఎట్లా వచ్చింది, లేకపోతే డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకింగ్, మనకు ఎథ్నోగ్రఫిక్ ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్స్ ఆఫ్ ఎథ్నోగ్రఫిక్ ఫిల్మ్ మేకింగ్ అనేది కూడా మనం ఇంతకుముందు గతంలో పాఠంలో నేర్చుకున్నాం. అంటే సాంఘిక శాస్త్రాల్లోకి ఇది ఎట్లొచ్చింది, ఇది ఏ రకంగా ప్రభావితం చూపించింది అనేది మనకు మార్క్సిజము, ఫెమినిజము, ఫంక్షనలిజము, న్యూ ఫంక్షనలిజము, రాబర్ట్ కే మార్టన్, ఆ తర్వాత ఫెమినిజం, ఇవన్నీ ఉన్న తర్వాత ఎథ్నోగ్రఫీ అనేది ఒక స్టడీకి ఎట్లొచ్చింది, అది ఏ రకంగా ఎంత ప్రభావం చూపించింది అనేది మనకు చాలా చాలా ముఖ్యంగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎట్లా అంటే ఒక సబ్జెక్ట్గానే ఎథ్నోగ్రఫీ మనం చదువుకుంటున్నాం అంటే దాని యొక్క ప్రాధాన్యత ఎంత ఉందనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మనం ఈరోజు సాంఘిక శాస్త్రాల్లో ఎథ్నోగ్రఫీ సాంప్రదాయం గురించి, అంటే ఈ సాంప్రదాయం అనేది ఎట్లొచ్చింది సాంఘిక శాస్త్రాల్లో, సోషియాలజీ కానివ్వండి, ఆంథ్రోపాలజీ కానివ్వండి, పొలిటికల్ సైన్స్ కానివ్వండి, హిస్టరీ లేకుంటే ఎకనామిక్స్లో కానివ్వండి, ఇక సోషల్ సైన్సెస్లో, మీడియా స్టడీస్లో కానివ్వండి, ఇది ఎథ్నోగ్రఫిక్ స్టడీస్ అనేది ఒక పద్ధతిగా మనకు ఈ యొక్క సోషల్ సైన్సెస్లోకి, హ్యుమానిటీస్లోకి, ఫిల్మ్ మేకింగ్లోకి, ఆ తర్వాత మాస్ కల్చర్లోకి, ఇట్లా రకరకాలుగా అది ఎంటర్ అయింది. ఎథ్నోగ్రఫీ యొక్క వివిధ పద్ధతులను, సూత్రాల గురించి, అంటే దీంట్లో ఉండే పద్ధతులు ఏంటి, ఇవి ఏ సూత్రాలను పాటించాలి, ఎవరు పడితే వాళ్ళు ఎథ్నోగ్రఫీ చేయవచ్చా, మనం ఎట్లాంటి సమూహాల గురించి ఎథ్నోగ్రఫీ చేయవలసి ఉంటుంది,
ఇప్పుడు హెస్పానిక్ గ్రూప్స్ ఉంటాయి, ఇప్పుడు మైనారిటీ గ్రూప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మరాఠీస్ ఉన్నారు హైదరాబాద్లో. మరాఠీస్ మన తెలుగు వాళ్ళతో పోలిస్తే తక్కువ గ్రూప్లో ఉంటారు. కాబట్టి వాళ్ళు మనం లాంగ్వేజ్ పరంగా లేకపోతే వాళ్ళ యొక్క ఇప్పుడు వాళ్ళు మరాఠీలు చీర వేసేటప్పుడు ఏంటంటే అందరూ ఇటు లెఫ్ట్కి వేస్తే వాళ్ళు రైట్ వైపు వేస్తారు చీరని, లేకుంటే ఇట్లా అన్నట్టు. అంటే అది ఒక చిన్న సమూహం కాబట్టి దాని మీద మనం ఎథ్నోగ్రఫీ చేయొచ్చు. అట్లనే హైదరాబాద్ సిటీలో కొన్ని మైనారిటీ గ్రూప్స్ ఉంటాయి. అంటే లింగ్విస్టిక్ మైనారిటీ కావచ్చు, రిలీజియస్ మైనారిటీ కావచ్చు, లేకపోతే ఎథ్నిక్ మైనారిటీ కావచ్చు, లేకపోతే మైగ్రెంట్స్ కావచ్చు, రిఫ్యూజీస్ కావచ్చు. ఇట్లా రకరకాలైనటువంటి మైనారిటీ గ్రూప్స్ ఉంటాయి. వెన్ వి కంపేర్ విత్ ది తెలుగు పీపుల్ ఆర్ ముస్లిం పీపుల్, దెర్ ఆర్ వెరీ వెరీ స్మాల్ పర్టికులర్ ట్రైబల్ కమ్యూనిటీ హైదరాబాద్లో నొమాడిక్స్ కావచ్చు. ఇవన్నీ కూడా ఒక చిన్న చిన్న సమూహాలుగా ఉంటాయి. మరి వీటిని మనం ఎథ్నోగ్రఫిక్ చేయొచ్చు. ఎట్లా అంటే మనం హైదరాబాద్ మహానగరాన్ని కనుక తీసుకుంటే, ఈ మహానగరంలో మనకు కొంత విచిత్రమైనటువంటి కొన్ని గ్రూప్స్ అవపడుతూ ఉంటాయి. వాటిని మనం ఎథ్నోగ్రఫిక్ చేయొచ్చు. ఎట్లా అంటే అది మనకి వాళ్ళ ఎథ్నోగ్రఫీ వర్క్స్ అనేది వాళ్ళ మీద మనం చేయొచ్చు. ఎట్లా అంటే వాళ్ళు ఒక మైనారిటీ గ్రూప్స్గా ఉంటారు కాబట్టి ఈ మైనారిటీ గ్రూప్స్ను ఎథ్నోగ్రఫిక్ చేయడం అనేది చాలా చాలా ఈజీ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు శాంపుల్ సైజ్ చిన్నగా ఉంటుంది. ఆ తర్వాత మనం చదవడానికి కూడా మనకు ఎక్కువ అవకాశం ఉంటుంది. లార్జ్ గ్రూప్ అనుకోండి, ఇప్పుడు హిందూస్ గురించి చదవాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్లో హిందూస్, లేకుంటే మొత్తం తెలంగాణ హిందూ, ఎందుకంటే హిందూస్ అనేవాళ్ళు 90% ఉన్నారు కాబట్టి దాని మీద ఎథ్నోగ్రఫిక్ స్టడీ చేయడం అనేది దుస్సాధ్యం. దానికి క్వశ్చనీర్ పద్ధతి కానీ లేకపోతే ఇంకేదైనా కానీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకు ఎంఎన్ శ్రీనివాస్ కూడా రిలీజన్ అమంగ్ ది కూర్గ్స్లో ఒక ఎథ్నోగ్రఫిక్ అకౌంట్ చేశాడు. కూర్గ్స్ అనేవాళ్ళు ఒక మైనారిటీ, ఒక తెగ. అట్లే ఇక్కడ మనం హైదరాబాద్లో, తెలంగాణలో, లేకపోతే ప్రపంచంలో ఇప్పుడు హెస్పానిక్ పీపుల్ ఎట్లా ఉన్నారు అమెరికాలో, లేకపోతే బ్లాక్స్ ఎట్లా ఉన్నారు, లేకపోతే రెడ్ ఇండియన్స్ ఎట్లా ఉన్నారు, ఇట్లాంటి ట్రైబల్ గ్రూప్స్ కానీ లేకపోతే అర్బన్ నోమాడిక్స్ కానీ వీళ్ళందరి మీద కూడా మనము ఒక ఇది ఏంటి మనం ఒక ఎథ్నోగ్రఫిక్ వర్క్ అనేది చేయడం అనేది చాలా ఈజీ, చాలా మంచిది కూడా అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎథ్నోగ్రఫీ, క్లాసికల్ ఎథ్నోగ్రఫీ ఉంది, మోడర్న్ ఎథ్నోగ్రఫీ ఉంది. మోడర్న్ ఎథ్నోగ్రఫీలో ఎట్లాంటి ఆలోచనలు వచ్చాయి, మోడర్న్ అంటే ఎథ్నోగ్రఫీని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి అనేది కూడా ఈరోజు మనం పాఠంలో తెలుసుకుంటాం. అదేవిధంగా స్త్రీవాద ఎథ్నోగ్రఫీ, మనము స్త్రీవాద ఎథ్నోగ్రఫీ అంటే ఉమెన్ ఫెమినిస్ట్ పర్స్పెక్టివ్ ఎట్లా వచ్చింది ఎథ్నోగ్రఫీలో, ప్రతి దాంట్లో కూడా ఒక మొగోళ్ళు చేయడమేనా, మీరు సోషల్ సైన్స్ రీసెర్చ్ అయినా, హ్యుమానిటీస్ రీసెర్చ్ అయినా, లేకుంటే ఏ రకమైన రీసెర్చ్ అయినా కానీ మనకు మగవాళ్ళదే ఎక్కువ అవపడుతుంటుంది. అంటే ఇంత కోట్ల మంది జనాభా ఉన్న దాంట్లో ఆడవాళ్ళు ఎందుకు లేరు అనేది పెద్ద క్వశ్చన్. ఈ ఆడవాళ్ళు అంటే రీసెర్చ్ పనికిరారా అంటే కొంతమంది, ఒక అమ్మాయి చెప్తా ఉంది అన్నట్టు, కెమిస్ట్రీలో పిహెచ్డీ చేసిన ఒక అమ్మాయి చెప్తా ఉండే అన్నట్టు, లైంగికంగా వేధించబడటము, రీసెర్చ్లో ఆడవాళ్ళని రానివ్వకపోవడం అనేది ఈ పురుషాధిక్య సమాజము, ఈ యొక్క ప్యాట్రియార్కల్ స్ట్రక్చర్లో ఒక పెద్ద భాగంగా జరుగుతుంది. అయితే ఇట్లాంటి ఎథ్నోగ్రఫీలో కూడా మనకు మ్యాన్యోస్కి, రాడ్క్లిఫ్ బ్రౌన్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఆ తర్వాత ఇవాన్ పిచార్డ్, వీళ్ళు క్లాసికల్ వాళ్ళు. వీళ్ళందరినీ కూడా ఈ యొక్క ఫెమినిస్ట్ ఎథ్నోగ్రాఫర్స్ క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక మగవాడు ఇంకొక మగవాడిని ఎక్కువగా వాడు క్వశ్చన్స్ అడుగుతాడు, ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు. కానీ ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి, ఆడవాళ్ళకు వాడు రెస్పాండెంట్స్గా ఉంటారా, ఒక మగవానికి ఈ రెస్పాండెంట్స్గా ఉంటారా వీళ్ళు ఆడవాళ్ళు, వాడు ఎంతవరకు అన్బయాస్డ్గా డాటా తీసుకురాగలుగుతాడు, ఇవన్నీ కూడా మనకు ఫెమినిస్ట్ ఎథ్నోగ్రఫీ అనేది ఈ యొక్క క్లాసికల్ ఎథ్నోగ్రఫీని, ఆ తర్వాత వేరే ఎథ్నోగ్రఫిక్ అకౌంట్స్ అన్నింటినీ వాళ్ళు క్వశ్చన్ చేశారు. అదేవిధంగా ఎథ్నోగ్రఫీ అనేది మనకు పోస్ట్ మోడర్న్ ఎథ్నోగ్రఫీ కూడా మనకి అవపడుతుంది. అంటే మోడర్న్ ఎథ్నోగ్రఫీలో ఏంటంటే వాళ్ళు ది క్వశ్చన్స్ ది అథారిటీ ఆఫ్ ది ఎథ్నోగ్రఫర్. అంటే ఎథ్నోగ్రఫర్ ఏమనుకుంటాడు, నేను రెస్పాండెంట్ సబ్జెక్ట్ ఏమో వాడు నాకు రెస్పాండ్ అయ్యే వ్యక్తిగా, వీడేమో పెద్ద హీరోగా ఇట్లా ఫీల్ అయిపోయి ఆ పవర్ రిలేషన్స్ని ఈ పోస్ట్ మోడర్నిటీ అనేది క్వశ్చన్ చేస్తారు. అంటే హూ షుడ్ రైట్ ఆన్ హూమ్. ఇప్పుడు బాపునోళ్ళే మన బ్రాహ్మిన్స్ ఏం చేస్తారు అంటే జనరల్గా వాళ్ళే దళితుల గురించి మాట్లాడతారు, వాళ్ళే దాని గురించి మాట్లాడతారు, బీసీల గురించి మాట్లాడతారు, వాళ్ళే స్త్రీల గురించి మాట్లాడతారు. అంటే బ్రాహ్మణికల్ సొసైటీ ఏంటంటే దే స్పీక్ అబౌట్ ఎవ్రీబడి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఓన్లీ
అంటే మిగతా వాళ్ళంతా సబ్జెక్ట్స్, దే ఆర్ ది రూలర్స్. మిగతా వాళ్ళంతా ఆడియన్స్, దే ఆర్ ది స్పీకర్స్. వాళ్ళంతా హీరోలు, మిగతా వాళ్ళంతా కామెడియన్స్. ఇట్లా ఒక బ్రాహ్మణీయ సమాజం అనేది ఎట్లా క్వశ్చన్ చేయబడ్డదో అదే రకంగా ఒక ఎథ్నోగ్రఫిక్ అకౌంట్ కూడా ఇక్కడ ఎథ్నోగ్రాఫర్ ఓన్లీ వై బ్రిటిష్ ఎథ్నోగ్రాఫర్స్, వై ఓన్లీ మేల్ బ్రిటిష్ ఎథ్నోగ్రాఫర్స్, వై ఓన్లీ మేల్ వైట్ ఎథ్నోగ్రాఫర్స్ అనేది ఇది పెద్ద క్వశ్చన్ అన్నట్టు. అంటే వాడు ఒక హీరో లాగా మిగతా వాళ్ళంతా ఒక సబ్జెక్ట్స్, వాడు సివిలైజ్డ్, మిగతా వాళ్ళు సివిలైజ్డ్ కాదు అని ఒక దాన్ని ఈ యొక్క ఫెమినిస్ట్ ఎథ్నోగ్రాఫర్స్ అనే వాళ్ళు దాన్ని మనం క్వశ్చన్ చేశారని అర్థం చేసుకోవాలి. వైట్ ఎథ్నోగ్రఫీని బ్లాక్ ఫెమినిస్టులు క్వశ్చన్ చేశారు. మీకు అంతెందుకు మార్గరెట్ మీడ్ కూడా ఈ యొక్క వైట్ ఎథ్నోగ్రఫిక్ అకౌంట్ని బ్రేక్ చేసేసి ఆమె ఫెమినిస్ట్ ఎథ్నోగ్రాఫర్కి ఒక రకంగా ఆదిరాలు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె చేసిన ఇంటర్వ్యూ మొత్తం కూడా ఆడవాళ్ళ గురించి ఆమె ఇంటర్వ్యూ చేసింది. ఆమె ఒక కొత్త రీసెర్చ్ని తీసుకురావడం అనేది జరిగింది. అంటే ఈ రకంగా మనకు ఎథ్నోగ్రఫీలో ఫెమినిస్ట్ ఎథ్నోగ్రఫీ అనేది చాలా చాలా ముఖ్యంగా అది రోజు రోజుకి పెరుగుతుంది. ఈరోజు మనం హార్ట్ లాకర్ అనే ఒక మూవీ చూస్తే ఒక ఇరానియన్ ఉమెన్ డైరెక్టర్ గాట్ ఆస్కర్ అవార్డ్. అట్లనే మనకు ఈ సినిమాలో కానీ లేకుంటే సివిల్ సొసైటీలో కానివ్వండి, ప్రొఫెషనల్గా కానీ, ఇప్పుడు ఆర్మీలో కూడా కానివ్వండి, ఈ ఆడవాళ్ళు అనేది ప్రతిదాన్ని క్వశ్చన్ చేస్తూ పారాడైమ్ షిఫ్ట్ అనేది జరుగుతుంది. అంటే ఉమెన్ క్వశ్చనింగ్ ఈజ్ ఏ పారాడైమ్ షిఫ్ట్ ఇది మొత్తం రీసెర్చ్లో ఒక పారాడైమ్ షిఫ్ట్ అని చెప్పొచ్చు. మనకు జీనియస్ అయినటువంటి మేడం క్యూరీ నుంచి మొదలు పెట్టుకుంటే మనకు ఉన్నత విద్యలో రీసెర్చ్లో స్త్రీలు బ్రేకింగ్ ది గ్లాస్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేస్తున్నారు. అంటే ఇట్ బికేమ్ ఏ మెన్స్ డొమైన్. అండ్ ఇక బ్రేకింగ్ ది సీలింగ్ గ్లాస్ అంటారు కదా, ఆ సీలింగ్ గ్లాస్ని ఈ యొక్క ఉమెన్ రీసెర్చర్స్ బ్రేక్ చేశారని చెప్పొచ్చు. మనం అంతెందుకు రూత్ బెనడిక్ట్ చేస్తే రూత్ బెనడిక్ట్ ఈజ్ ఏ గ్రేట్ 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 అని చెప్పలేదు, ఒక జీనియస్ ఫెమినిస్ట్ ఎథ్నోగ్రఫర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె రాసినటువంటి జపానీస్ సొసైటీ గురించి నేను చదివిన తర్వాత నాకు ఏ లెక్చరర్ కూడా అంత బాగా ఒక చెప్పినట్టు ప్యాట్రన్స్ ఆఫ్ కల్చర్ బుక్ నాకు ప్రభావితం చేసినంతగా మరే పుస్తకం కూడా నన్ను ప్రభావితం చేయలేదని చెప్పొచ్చు. అదేవిధంగా ది స్వార్డ్ అండ్ సింథసన్, ఆ తర్వాత ఇట్లాంటి అంటే జపానీస్ కల్చర్లో ఏ రకంగా వాళ్ళు ఎందుకు ముందంజలో ఉన్నారు, మా న్యూక్లియర్ వెపనరీ తర్వాత కూడా వాళ్ళు ఎందుకు పైకి ఎదిగారు, మిగతా వాళ్ళు ఎందుకు కాలేకపోయారు అంటే ఆమె ఏం చెప్పింది అంటే ది కల్చర్ ఆఫ్ వెయిటింగ్, ది కల్చర్ ఆఫ్ ఆన్ అనేది జపాన్ అది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని చెప్పింది. కల్చర్ ఆఫ్ ఆన్ అంటే ఎప్పటికీ ఒక సమాజం అది రన్నింగ్లో ఉంటుంది అంటే వాళ్ళు ఎప్పటికీ పనిచేస్తూనే ఉంటారు. ఒక జపాన్ వాడు పని చేయకపోతే చచ్చిపోతాడు, ఒక భారతీయుడు మాట్లాడకపోతే చచ్చిపోతాడు, ఒక జర్మనీ ఒక అమెరికా వాడు ఏదైనా ఒక వస్తువును అమ్ముకోకపోతే చచ్చిపోతాడని ఒక నానుడు ఉంది సామాన్య ప్రజలలో. అది ఎందుకు అట్లా ఉంది అనేది మనకు రూత్ బెనడిక్ట్ గారు తన యొక్క ప్రభావవంతమైనటువంటి ప్యాటర్న్స్ ఆఫ్ కల్చర్లో చెప్పారు. అంటే మనకు రూత్ బెనడిక్ట్, ఆ తర్వాత మార్గరెట్ మీడ్, ఆ తర్వాత చాలా మంది ఫెమినిస్టులు, కొత్తగా వస్తున్నటువంటి ఫెమినిస్టులు, ఇప్పుడు మనకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో కూడా చాలా మంది ఫెమినిస్టులు వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు మేల్ డామినెన్స్ని రీసెర్చ్లో, లేకుంటే రీసెర్చ్ మెథడాలజీ మార్క్సిజాన్ని. రేఖా పాండే, డాక్టర్ అసీమా జానా, డాక్టర్ ప్రొఫెసర్ రేఖా పాండే వీళ్ళందరూ కూడా మార్క్సిజాన్ని, ఆ తర్వాత వస్తున్నటువంటి ట్రెండ్స్ని, ప్రొఫెసర్ అపర్ణ రాయప్రోలు అంటే సెక్షువాలిటీని, ఎథ్నోగ్రఫీని, మార్క్సిజాన్ని, వీళ్ళు ప్రతిదాన్ని కూడా వీళ్ళు చాలా స్పష్టంగా ప్రశ్నిస్తూ వాళ్ళు తమదైనటువంటి ఎథ్నోమెథడాలజీని, ఫెమినిస్ట్ ఎథ్నోమెథడాలజీని వాళ్ళు ముందుకు తీసుకొస్తున్నారు. అంటే ఇట్లా మనకు రీసెర్చ్ మెథడాలజీ కూడా థియరీనే కాదు, ఒక సిద్ధాంతాలే కాదు, మెథడాలజీ అంటే రీసెర్చ్ మెథడాలజీ కూడా పద్ధతులు, పరిశోధన పద్ధతులు కూడా చాలా చాలా మారుతున్నాయి. దాంతోపాటుగా గ్లోబల్ ఎథ్నోగ్రఫీ, ప్రపంచీకరణ నేపథ్యం ఎథ్నోగ్రఫీ అనేది చాలా ప్రభావానికి గురవుతుందనేది మనం ఇంటర్నెట్ నుంచి సైట్ చేస్తాము, ఫలానా చోట వికీపీడియా నుంచి గూగుల్ నుంచి చేసి మనం చేస్తాము, అది గ్లోబల్ ఎథ్నోగ్రఫీగా చెప్పొచ్చు. అదే రకంగా మనకు రిసెప్షనిస్ట్ ఎథ్నోగ్రఫీ అంటే ఎథ్నోగ్రఫీ అనేది ఒక ఏ రకంగా అంటే ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని ఎట్లా మనం ఆడియన్స్ని ఒక పర్సెప్షన్. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిందండి, సినిమా రిలీజ్ అయినప్పుడు బయట థియేటర్ దగ్గర ఈ టీవీ వాళ్ళు ఎట్లా ఉంది అని అడుగుతూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే అంటే అది రిసెప్షనిస్ట్ ఎథ్నోగ్రఫీ. రిసెప్షనిస్ట్ ఎథ్నోగ్రఫీ అంటే క్రిటికల్ ఎథ్నోగ్రఫీ అని కూడా చెప్పొచ్చు, ఇప్పుడు దాని ఆడియన్స్ పర్సెప్షన్ అని కూడా చెప్పొచ్చు. ప్రజలు ఏమనుకుంటున్నారు, నువ్వు తీశావు, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా ముఖ్యం. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు ఏమంటారు,
నేను సినిమా తీస్తాను, నీకు ఇష్టమైతే చూడు లేకుంటే సావు అని అంటాడు. నేను థియేటర్ రమ్మనలేదు, నువ్వు నీకు ఇష్టమైతే చూడు లేకుంటే లేదు, నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నాను అని చెప్తున్నాడు. ఇదంతా కూడా అప్పుడు వేరే వాళ్ళకి ప్రివ్యూ వేస్తూ ఉంటారు. ఒక సినిమా రిలీజ్ అయ్యే ముందు ప్రివ్యూ వేస్తుంటారు. ప్రివ్యూ వేసి జనాల యొక్క నానుడు ఎట్లా ఉంది, దాని పర్సెప్షన్ ఎట్లా ఉంది, థియేటర్లో ఆర్ నారాయణమూర్తి కానీ చిరంజీవి కానీ ఇంకెవరైనా కానీ సినిమా చేసిన తర్వాత ఒక ప్రివ్యూ వేస్తూ ఉంటారు. ఆడియన్స్కి కానీ విలేకరులకు కానీ క్రిటికల్ వాళ్ళకి కానీ నవల రచయితలకు కానీ వీళ్ళందరికీ కూడా ఒక ప్రివ్యూ షో వేస్తారు. ఆ ప్రివ్యూ షో ఎందుకు వేస్తారు అంటే అది ఎట్లా ఉంది, ఏ రకంగా వచ్చింది. ఇప్పుడు మనం ఆర్టికల్ రాస్తాం, ఆర్టికల్ రాసినప్పుడు ఒక ప్రివ్యూ చూపిస్తాం కదా, అది దాన్ని మనం పర్సెప్షన్ రిసెప్షనిస్ట్ లేకపోతే క్రిటికల్ ఎథ్నోగ్రఫీ అని కూడా చెప్పొచ్చు. అంటే ఈ రకంగా అది మనం లోపలికి పోయినా కొద్ది ఇంకొంచెం డీప్గా మాట్లాడుకుందాం. ఈ ఎథ్నోగ్రఫీ అనేది ఈరోజు ఒక రూలింగ్ మెథడాలజీగా మార్క్సిజము, ఫెమినిజము ఇదంతా పోయి ఈరోజు మనకి ఎట్లా ఉంది అంటే ఈ యొక్క ఎథ్నోగ్రఫీ అనేది చాలా చాలా ప్రభావవంతంగా అది ఒక రీసెర్చ్ మెథడాలజీగా ప్రజలలోకి తీసుకొచ్చింది అని మనం చెప్పుకోవచ్చు. సోషల్ సైన్సెస్లోకి తీసుకొచ్చింది అని చెప్పొచ్చు. మనకు క్లాసికల్ మార్క్సిజం నుంచి, క్లాసికల్ ఫెమినిజం నుంచి, క్లాసికల్ ఫంక్షనలిజం నుంచి వీటన్నిటిని ఛేదించుకుంటూ మనకు ఆంథ్రోపాలజీ నుంచి ఈ యొక్క ఎథ్నోగ్రఫీ అనేది సోషాలజీలోకి, సామాజిక శాస్త్రాల్లోకి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఎథ్నోగ్రఫీ అనే దాని కనుక మనం చూస్తే, ఎథ్నో అంటే పీపుల్ అని, రేసెస్ అని, కమ్యూనిటీస్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. గ్రఫీ అంటే రైటింగ్ డౌన్ అంటే రాయడం అని, దాన్ని కళాత్మకంగా రాయడము లేకపోతే ఇట్లా అని కూడా చెప్పొచ్చు. ఈ ఎథ్నోగ్రఫీ అనేది ఈ రకంగా మనకి గ్రీక్ పదం నుంచి వచ్చింది. దీంట్లో రెండు రకాలైనటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకటేమో టర్నింగ్ ఇన్ ఎథ్నోగ్రఫీ. టర్నింగ్ ఇన్ ఎథ్నోగ్రఫీ అంటే ఏంటంటే ఒక మనిషి పూర్తిగా ఒక ఎథ్నోగ్రఫిక్ దాంట్లో సబ్జెక్టివ్ వరల్డ్లో మునిగిపోవడం. సబ్జెక్టివ్ వరల్డ్ అంటే ఏంటి? ఉదాహరణకు మీరు ఒక గ్రామీణ దీక్షకుంట లాంటి గ్రామీణ వాతావరణం చదవాలనుకున్నారు అనుకోండి, అంటే అక్కడనే ఉండి అక్కడనే వ్యవసాయదారులతోటి, అక్కడ పిల్లలతోటి, వృద్ధులతో కలిసి ఉంటే దాన్ని టర్నింగ్ ఇన్ ఎథ్నోగ్రఫీ అంటారు. అంటే నువ్వు పూర్తిగా దాంట్లో మునిగిపోవడం, సబ్జెక్ట్ తోటి కలిసి తిరగడం, అక్కడ వాళ్ళతో పిల్లలతో గోళీలు ఆడడం, వ్యవసాయదారులతో వ్యవసాయం చేయడం, వృద్ధులతో చేయడం, దీన్ని టర్నింగ్ ఇన్ ఎథ్నోగ్రఫీ అని అంటారు. టర్నింగ్ టువర్డ్స్ ది ఎథ్నోగ్రఫీ. టర్నింగ్ ఇన్ ఎథ్నోగ్రఫీ అంటే బయట నుంచి చూడడం, టర్నింగ్ ఇన్ ఎథ్నోగ్రఫీ అంటే బయట నుంచి చూడడం, అంటే నువ్వు ఏం జరుగుతుంది అనేది అది మనం రాయడం, రైటింగ్ డౌన్. టర్నింగ్ టువర్డ్స్ ఎథ్నోగ్రఫీ అంటే మనం పూర్తిగా మునిగిపోవడం సబ్జెక్ట్స్ తోటి. అంటే ఇప్పుడు దళితులు, దీక్షకుంటలో దళితులు ఎట్లా ఉన్నారు, ఆ దళితులలో ఏం అంతరాయాలు ఉన్నాయి, వాళ్ళకి భూములు ఉన్నాయా లేవా, ఉంటే ఏ రకంగా ఉన్నాయి, గిరిజనులు అసలు ఊరికి అవతల బద్దెగంతండ, దేవుంతండ ఇట్లాంటి ఎట్లా ఉన్నాయి, దీన్ని టర్నింగ్ టువర్డ్స్ ది ఎథ్నోగ్రఫీ అంటారు. అంటే ఒక మనిషి ఎథ్నోగ్రఫర్ అనేవాడు పూర్తిగా ఒక గ్రామంలో మునిగిపోవడం, లేకపోతే వాడు పరిశోధన చేస్తున్నటువంటి ఒక కమ్యూనిటీలో మునిగిపోవడం, లేకపోతే ఇక్కడ మహారాష్ట్రియన్స్ ఉన్నారు, లేకపోతే ఒరిస్సా వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఇంకా బెంగాలీ వాళ్ళు ఉన్నారు, పూర్తిగా వాళ్ళలో మునిగిపోవడాన్ని టర్నింగ్ టువర్డ్స్ ది ఎథ్నోగ్రఫీ అని చెప్తారు. టర్నింగ్ ఇన్ ఎథ్నోగ్రఫీ అంటే నువ్వు బయట ఉండి కొన్ని అబ్జర్వేషన్స్ చేయడము అనేది టర్నింగ్ ఇన్ ఎథ్నోగ్రఫీ. టర్నింగ్ టువర్డ్స్ ఎథ్నోగ్రఫీ అంటే నువ్వు పూర్తిగా కూడా ఆ సమాజంలో ఒక భాగం అయిపోయి ఒక సబ్జెక్టివ్ వరల్డ్లో నువ్వు పూర్తిగా మునిగిపోవడాన్ని మనం టర్నింగ్ ఇన్ ఎథ్నోగ్రఫీ అని, టర్నింగ్ ఆఫ్ ఎథ్నోగ్రఫీ అని కూడా మనం చెప్తాము. అంటే ఈ రెండింటిలో ఒక్కోదానికి ఒక్కో మెరిట్ ఉంటుంది, ఒక్కోదానికి అర్థం చేసుకోవాలి. ఏ ఎథ్నోగ్రఫీ అయినా కానీ 4 ప్రధానమైనటువంటి సూత్రాలు ఉంటాయి. ఆ 4 ప్రధానమైన సూత్రాలు ఏంటంటే, నెంబర్ 1, ఎథ్నోగ్రఫీ మీన్స్, అట్కిన్స్ అని ఏం చెప్తాడు అంటే, ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంలో యు ఆర్ డిస్క్రైబింగ్ నోయింగ్ ది నేటివ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే నువ్వు ఒక చిన్న సమూహాన్ని తీసుకున్నప్పుడు ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంలో, అంటే వాళ్ళు రోజు వాళ్ళతో కలిసి మాట్లాడి అది చేసి ఇది చేసి, లేకుంటే వాళ్ళతో ఇంకా కలిసి పనిచేసి ఇవన్నీ చేసి ఒక డిస్క్రిప్టివ్ వర్క్ చేస్తే దాన్ని మనము ఎథ్నోగ్రఫిక్ అకౌంట్ అంటారు. అంటే అబ్జర్వింగ్ పీపుల్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అది సాధారణంగా 1 సంవత్సరము లేక 2-3 సంవత్సరాలు ఇది పట్టొచ్చు ఎథ్నోగ్రఫిక్ అకౌంట్లు. ఏదో అప్పటికప్పుడు ఒకరోజు చాలా మంది ఎలక్షన్ సర్వీస్లు ఇంకా అవి ఏం చేస్తారంటే రూములలోనే డబ్బులు తీసేసుకొని
రూమ్లో కూర్చొని ఇట్లా ఉంది అట్లా ఉంది అని రాస్తారు. ఎథ్నోగ్రఫిక్ అకౌంట్ అంటే అట్లా కాదండి. ఎథ్నోగ్రఫిక్ అకౌంట్ అంటే యూ హ్యావ్ టు బి పార్ట్ ఆఫ్ విత్ ది సబ్జెక్ట్ వరల్డ్. 1 సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు, 3 సంవత్సరాలు పట్టొచ్చు. మార్గరెట్ మీడ్కు 8 నెలలు పట్టింది, మాన్యుయల్స్కి 1 సంవత్సరం పట్టింది, రాడ్క్లిఫ్ బ్రౌన్కి ఇంకొన్ని రోజులు పట్టింది. కొంతమంది అయితే సంవత్సరాలు. ఇప్పుడు మనకు ఎల్విన్ చూసుకుంటే అతను ఎలుకల్ని తిన్నాడని విన్నాను. అంటే ఈ యొక్క గోడ్స్ మధ్యలో పనిచేస్తూ గోడ్స్ యొక్క ఆహార అలవాట్లను వాళ్ళ యొక్క స్టడీ చేస్తూ అతను ఎలుకల్ని కూడా తిన్నాడు అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఎథ్నోగ్రఫిక్ అకౌంట్ అనేది ఇక్కడ నెంబర్ 1 పాయింట్, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ విత్ దెమ్ యూ హ్యావ్ టు రైట్ అబౌట్ ది పీపుల్. రెండోది ఏంటంటే డిస్క్రైబింగ్ అబౌట్ దెమ్, అది మనం అర్థం చేసుకోవాలి. రెండోది ఏంటంటే లాంగ్వేజ్ నేర్చుకోవడం. ఉదాహరణకు మీరు మరాఠీ వాళ్ళ కాలేజ్ ఉందని చెప్తున్నాడు ఈశ్వరయ్య గారు. ఒక మైనారిటీ కమ్యూనిటీ మహారాష్ట్రియన్స్ వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు అనేది ఇక్కడ మనం చదవాలంటే మనకి మరాఠీ తెలుసు అనుకుంటే లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది మనకు ఎథ్నోగ్రఫిక్ అకౌంట్స్లో చాలా చాలా ముఖ్యమని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మరాఠీ నేర్చుకోకుండా మరాఠీ వాళ్ళతో మనం ఇంగ్లీష్లో మాట్లాడామనుకోండి, వాడు అంతగా ఫీల్ కాకపోవచ్చు. మనం ఇప్పుడు ఎరకల మధ్యలో ఉదాహరణకి ఎరకలలో ఎట్లా ఉన్నారు హైదరాబాద్లో అనేది మీరు కనుక తెలుసుకుంటే, లేకుంటే కాదు, ఎందుకంటే ట్రైబల్ కమ్యూనిటీ కాబట్టి వాళ్ళు ఎట్లా ఉన్నారని తెలుసుకుంటే మీరు ఎరకల భాష తెలిస్తే మీకు ఎక్కువగా అవకాశం ఉంది. లంబాడోళ్ళు ఎట్లా ఉన్నారు తెలంగాణలో, లేకుంటే ఇప్పుడు హైదరాబాద్ ఒక ఎథ్నోగ్రఫిక్ స్టడీ చేయాలనుకుంటే లంబాడోళ్ళ మధ్యలో మీరు ఆ భాష లంబాడి భాష తెలుసు లంబాడి భాష తెలుసుకుంటే మీకు ఎక్కువగా నా యొక్క ఎథ్నోగ్రఫిక్ అకౌంట్స్ తెలిసే అవకాశం ఉంది. అంటే ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే భాష రావడం అనేది చాలా చాలా ముఖ్యం. చాలామంది ఆంథ్రోపాలజిస్టులు వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళు చేస్తున్న ఫీల్డ్ వర్క్లో భాష నేర్చుకుంటారు. ఉదాహరణకి నేను కోయల మధ్యలో చేశాను, కానీ నేను కోయ భాష నేర్చుకోలేదు. అంటే నేను ఫెయిల్ అయిపోయాను ఒక రకంగా. ఒక ఎథ్నోగ్రఫిక్ అకౌంట్ చేయడంలో నేను ఫెయిల్ అయిపోయాను. అంటే కొద్ది వరకు నేను సక్సెస్ కాగలిగాను, కానీ నేను ఆ ఎథ్నోగ్రఫిక్ అకౌంట్లో ఫెయిల్ అయ్యానని చెప్పొచ్చు. అదే రకంగా మనం ముస్లింల మీద నేను రీసెర్చ్ చేసినప్పుడు అది నాకు ఈజీ అయింది. ఎందుకు అంటే అది వాళ్ళ భాష, నా మాతృభాష ఒకటే కాబట్టి అది నాకు ఈజీ అయింది. ఎందుకంటే అది ఈజీగా నేను ఆ ఎథ్నోగ్రఫిక్ అకౌంట్ను చేయగలిగాను. హైదరాబాద్లో ఒక ఎథ్నోగ్రఫిక్ అకౌంట్ లాగా ఇల్లు తీసుకొని నేను ఉందామనుకున్నాను, కానీ ఉండలేకపోయాను. కానీ బస్సులో కొన్ని నెలల పాటు, సంవత్సరాల పాటు తిరిగాను. ఎందుకు నేను హైదరాబాద్ ఓల్డ్ సిటీ మీద ఒక ప్రభావవంతమైనటువంటి రీసెర్చ్ చేయగలిగానంటే ఆ భాష నాకు వస్తుంది. నేను చాలామంది ముస్లిం యాక్టివిస్టులని నాకు ఇంటర్వ్యూ ఇవ్వడం, ఇది ఒక ప్రధానంగా మార్పి, అంటే ఒక ఎథ్నోగ్రఫర్గా నేను ఒక ముస్లిం కమ్యూనిటీ మీద ఎథ్నోగ్రఫర్గా నేను సక్సెస్ కాగలిగాను. ఎందుకు అంటే నాకు ఆ ఉర్దూ భాష వచ్చు కాబట్టి. అంటే ఇక్కడ భాష రావడం అనేది ఎంత ముఖ్యం అనేది చెప్పడానికి నేను అంత చెప్తున్నాను. భాష నేర్చుకోకుండానే ఒక కమ్యూనిటీ మీద, ఇప్పుడు ఎందుకు పివి నరసింహారావు ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు మీరు కేసీఆర్ నాడు అనుకోండి, కేసీఆర్ ముస్లింలలో ఎక్కువగా ఇష్టపడతారు అనుకోండి. ఇప్పుడు పివి నరసింహారావు ఉన్నాడు. ఎందుకు అంటే ఉర్దూ అనేది వాళ్ళు నేర్చుకున్నారు, మాట్లాడతారు. అంటే ముస్లిం ఒక కమ్యూనిటీలో నువ్వు వాళ్ళని నిన్ను ఇష్టపడాలంటే వాళ్ళ భాష నేర్చుకోవాలి, వాళ్ళని ప్రేమించాలి. చెగుగారు అంటాడు కదా, నువ్వు ప్రేమించలేని వాడు విప్లవకారుడు కాలేడు అని. అంటే నువ్వు ఒక సమాజాన్ని ఒక దాన్ని నువ్వు బాగుపరచాలంటే వాళ్ళ భాషను నేర్చుకోవడము అనేది చాలా ముఖ్యం. ఈ భాష అనేది నేర్చుకోకుండా మనం ఎథ్నోగ్రఫిక్ అకౌంట్ చేయడం అనేది అది దుస్సాధ్యమని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. రెండో విషయం, మొదటిదేమో ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ అబ్జర్వింగ్ ది పీపుల్. సెకండ్ వన్ ఈజ్ లెర్నింగ్ ది లాంగ్వేజ్. థర్డ్ వన్ ఈజ్ యూ హ్యావ్ టు బి పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ 2 రకాలైనటువంటి విషయం ఉందండి. ఎథ్నోగ్రఫీని 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. బ్రిటిషర్స్ దీన్ని ఏమన్నారు, ఎథ్నోగ్రఫిక్ అకౌంట్స్ అన్నారు. అంటే ఇది అదే మన అమెరికన్ చికాగో స్కూల్ వాళ్ళు ఏమన్నారు అంటే దీన్ని పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ అన్నారు. ఈ 2 పదాలు కూడా మనకు దగ్గరలో ఉన్న, అంటే పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ రెండు పదాలు ఒక్కొక్క స్కూల్ వాళ్ళు ఒక్కొక్క రకంగా దీన్ని వాడారు. ఎందుకంటే విభేదాలు విద్యానందే అని ఒక పోయం ఉంది. అంటే ఒక్కొక్క దాన్ని ఎట్లా పిలవాలి అనేది ఒక
విభేదాలని విద్యలో ఉంది. వైరంలో వ్యాపారం నంది అని ఉంది. అంటే వైరాలేమో వ్యాపారానందు ఉంటాయి, అవి విద్యనందు విభేదాలు ఉంటాయి. అట్లే ఈ చికాగో స్కూల్ వాళ్ళకి, అమెరికన్ వాళ్ళకి, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళకి ఈ మెథడాలజీని పిలవడంలో విభేదాలు ఉన్నాయి. ఒకరేమో పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ అంటే, ఇంకొకరేమో ఇది ఎథ్నో మెథడాలజీ అని చెప్తారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, మీరు గుర్తుపెట్టుకోండి. అంటే అది మళ్ళీ మళ్ళీ చెప్పే అవకాశం, అంటే మీరు గుర్తుపెట్టుకోండి. ఎట్లా అంటే బ్రిటిష్ ఆంథ్రోపాలజిస్టులు, బ్రిటిష్ ఎథ్నోగ్రాఫర్స్ నిజానికి కూడా ఒక ట్రెమెండస్ వర్క్ చేశారండి. అమెరికా ఈజ్ నోన్ ఫర్ టెక్నాలజీ, బట్ బ్రిటిష్ ఈజ్ నోన్ ఫర్ రీసెర్చ్. బ్రిటిష్ కానీ యూరప్ కానీ ఆ క్లాసికల్ ట్రెడిషన్ ఏదైతే ఉందో అది బ్రిటిష్ వాళ్ళకు ఉంది. ఇప్పుడు రాయల్ ఆంథ్రోపాలజీ అని లండన్లో ఉంది, రాయల్ సైన్స్ అకాడమీ ఆఫ్ సైన్స్ లండన్లో ఉంది. ఈ యొక్క ఎథ్నోగ్రఫీ అకౌంట్ కూడా రాయల్ ఆంథ్రోపాలజీ వాళ్ళు ఉంటారు. మనకు రియల్గా ఎథ్నోగ్రఫీకి అకౌంట్ చేసిన వాళ్ళు అంటే వాళ్ళు బ్రిటిషర్స్. మీకు హేమండార్ఫ్ కానివ్వండి, లేకుంటే చాలా మంది ఇంటలెక్చువల్స్ కానివ్వండి, వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఎక్కువగా నాలెడ్జ్కి మనకు ఫోకస్ అయ్యారు. అందుకనే దీన్ని మనం ఇదే బుక్ని మనం టైటిల్ పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ కూడా పెట్టచ్చు, కానీ పెట్టలేదు. ఎందుకంటే బ్రిటిషర్స్ నామెన్కల్చర్ ఏదైతే ఉందో, అంటే ఏదైతే నామకరణం చేశారో ఎథ్నోగ్రఫీ అని పిలుస్తున్నాం. బ్రిటిష్ ఎథ్నోగ్రఫర్స్ అనేది ప్రపంచానికి వాళ్ళు దోపిడీ, ఎథ్నోగ్రఫర్స్ లేదా కలోనలిజం దోపిడీ చేసింది ప్రపంచాన్ని, అది వాస్తవము. కానీ అట్ ద సేమ్ టైం కన్సర్న్డ్ పీపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్విన్ కానివ్వండి, లేకుంటే హేమండార్ఫ్ కానివ్వండి, ఈ ఎథ్నోగ్రఫర్స్ అనే వాళ్ళు నిజానికి కూడా ఇక్కడ భాష నేర్చుకొని, ఇప్పుడు చాలా మంది హిందీ నేర్చుకుని, లేకపోతే ఇక్కడ ఉర్దూ నేర్చుకుని ఇక్కడ ఎథ్నోగ్రఫిక్ అకౌంట్స్ బ్రిటిష్ ఎథ్నోగ్రఫర్స్ చేశారు. అంటే ఇక్కడ నేను క్లియర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్పష్టంగా ఒకటేమో పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ అనే పదం, రెండోదేమో ఈ యొక్క ఎథ్నోగ్రఫీ అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే రెండు రకాలైనటువంటి పదాలు అయితే సేమ్ రీసెర్చ్కి. ఎథ్నోగ్రఫీ యొక్క రెండు ముఖ్యమైన విశ్లేషణాత్మక అంశాల గురించి కూడా మనం దీంట్లో ఈ యొక్క పాఠంలో మనం నేర్చుకుంటాం. ఈ యూనిట్లో ఎథ్నోగ్రఫీ అనే పదాన్ని అర్థం, అలాగే ఎథ్నోగ్రఫీని ఒక పద్ధతిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయబడుతుంది. ఎథ్నోగ్రఫీ దాని మూలాన్ని కనుగొనడం ద్వారా ఎలా ఆవిర్భవించింది, మరియు కొంతకాలానికి ఎథ్నోగ్రఫీ ఎలా అభివృద్ధి చెందిందో కూడా మనం చర్చిస్తాం. తదనంతరం ఎథ్నోగ్రఫీ చేయడంలో సమస్యలను చర్చించడానికి ఒక ప్రయత్నం చేయబడుతుంది. అంటే ఎథ్నోగ్రఫీలో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, మనం దీన్ని ఏ రకంగా తీసుకురావచ్చు, అసలు ఎథ్నోగ్రఫీ అనేది గ్రీక్ పదం నుంచి ఎట్లా వచ్చింది, అది ఆ తర్వాత ఎట్లాంటి ఎథ్నోగ్రఫీ మూలాన్ని కనుక్కున్నాము, మరి కొంతకాలం ఎథ్నోగ్రఫీ ఎట్లా అభివృద్ధి చెందింది. 4 రైటర్స్ ఉన్నారు ప్రధానంగా. ఒకటేమో మాలినోవ్స్కీ కెన్ బి కాల్డ్ యాజ్ ఎ ఫాదర్ ఆఫ్ ఎథ్నోగ్రఫీ అని మనం చెప్పొచ్చు. దాన్నే రెడ్ క్లిఫ్ బ్రౌన్ దాన్ని అడాప్ట్ చేశాడు. రెడ్ క్లిఫ్ బ్రౌన్ అడాప్ట్ చేసుకొని దాన్ని కొనసాగించాడు. ఆ తర్వాత మార్గరెట్ మీడ్ అదే ఎథ్నోగ్రఫీని మనకు క్లాసికల్ ఎథ్నోగ్రఫీ కింద చూస్తే మార్గరెట్ మీడ్ చేసింది. అదే తర్వాత ఎవియన్ పిచ్చార్డ్ సూడాన్లో చేశాడు. అంటే ఎట్లా జరుగుతుంది ఇవన్నీ కూడా మనము ఒక ఈ యొక్క ఎథ్నోగ్రఫిక్ మొత్తం దీని యొక్క రూపురేఖలు 1970లో మారాయని చెప్పొచ్చు. 1970లోనే మనకు రిసెప్షనిస్ట్ ఎథ్నోగ్రఫీ అని, క్రిటికల్ ఎథ్నోగ్రఫీ అని, ఫెమినిస్ట్ ఎథ్నోగ్రఫీ అని, ఆ తర్వాత రకరకాల ఎథ్నోగ్రఫీలు మనకు న్యాచురలిజం అని ఇవన్నీ వచ్చాయి. అయితే దీంట్లో మనం ఈ రకంగా మారింది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఏది కూడా ఏ మెథడాలజీ కానీ ఏ సిద్ధాంతం కానీ అది కలకాలం ఉండదు. నిన్న రాత్రి నేను పైథాగరస్ గురించి ఒక డాక్యుమెంటరీ చూస్తున్నాను, కార్న్వెల్ డాక్యుమెంటరీ. మీరందరూ కూడా చూడండి, చాలా బాగుంటుంది. ఆయన జీవితం అని చెప్పాడు. అంటే మనకు పైథాగరస్ మనకు ఏదైతే త్రికోణమితి పైథాగరస్ సిద్ధాంతం చెప్పాడో, రెండు కోణాలు తెలిసి మూడో కోణం తెలిసిపోవచ్చు అని చెప్పాడో, అది ఎందుకు కమ్యూనిస్ట్గా ఉండేవాడు అతను. అంటే అతను ఒక గొప్ప విప్లవాన్ని తీసుకొచ్చాడు మ్యాథమెటిక్స్లో. అతను సమాజం మతం పట్ల కూడా అతనికి ఒక గొప్ప ఆలోచనలు ఉండేటివి. ప్రజలందరికీ ఎట్లా సమూహంగా బతకాలి, ఆయన వెజిటేరియన్గా ఎట్లా ఉన్నాడు అనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అతను దాంట్లో మొదటి స్త్రీలను ఎట్లా తాను స్కూల్లో తీసుకున్నాడు, ఇదంతా కూడా మనకు ఒక అద్భుతంగా అనిపిస్తుంది. కానీ తదనంతరం ఏమైపోయింది, అతను చెప్పినటువంటి కమ్యూనిస్ట్ ఎంతోమంది శిష్యులు ఉండేవారు. ఆ శిష్యులు కూడా మొత్తం ఈ లిబర్టీ మరియు చాయిస్ అనే దానికి
పైథాగరస్ వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని అతను వ్యతిరేకమైనటువంటి మ్యాథమెటిషియన్స్ థింకర్స్ పనిచేసి అతని సమూహాన్ని కూల్చేశారనేది రాత్రి చెప్పడం జరిగింది. అంటే నేను ఈ ఉదాహరణ ఏం చెప్తున్నానంటే పైథాగరస్ కానివ్వండి, ఐన్స్టీన్ కానివ్వండి, ఈరోజు నేను చెప్పడం కానీ రేపు కొత్త వాళ్ళు వస్తారు, కొత్త వాళ్ళు మారుతూ ఉంటుంది, మనకి ఈ యొక్క మెథడాలజీ మారుతూ ఉంటుంది, సిద్ధాంతం మారుతూ ఉంటుంది, ఇవన్నీ మారుతూ ఉంటాయి. ఇప్పుడు మీకు లేటెస్ట్గా ఫిజికల్లీ ఛాలెంజ్డ్, విజువల్లీ ఛాలెంజ్డ్ గురించి ఈరోజు ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నారు. రాజకీయ నాయకులు కానివ్వండి, సోషియాలజిస్టులు కానివ్వండి, ఆంథ్రోపాలజిస్టులు కానివ్వండి, ప్రతి వాళ్ళు కూడా విజువల్లీ ఛాలెంజ్డ్, ఫిజికల్లీ ఛాలెంజ్ గురించి మాట్లాడుతున్నారు. మరి ఎందుకు మాట్లాడుతున్నారా? ఇంతకుముందు ఎందుకు మాట్లాడలేదు అంటే మారుతుంది సమాజం, ఏంటంటే సెన్సిటివిటీ మారుతుంది. మార్క్సిస్టులు ఎల్జిబిటీ గురించి ఎందుకు మాట్లాడలేదంటే ఇప్పుడు మనం సమాధానం చెప్తాం. 70s 80sలలో హంగర్ అనేది ప్రధానంగా ఉండేది. ఆ తర్వాత హంగర్ పోయి దాని ప్లేస్లోనే ఎల్జిబిటీ, దళిత్ మైనారిటీస్, రేషియల్ మైనారిటీస్, ఇట్లా రకరకాలైన లింగ్విస్టిక్ మైనారిటీస్, ఇట్లా రకరకాలైనటువంటి విషయాలు అనేది రావడం జరిగింది. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను ఉదాహరణలు అంటే ఏదైనా కానీ ప్రతి సమాజంలో ఒక తరం తను నిర్వర్తించుకుంటుంది, తను పరిశోధన చేసుకుంటుంది. అంటే పాత తరాల వాళ్ళకు కొన్ని సలహాలు తీసుకోవచ్చు, కానీ ఎప్పటికి కూడా కొత్త తరం మారుతూ ఉంటుంది, కొత్త తరం పరిశోధనలు జరుగుతూ ఉంటాయి అని చెప్పడానికి ఈ ఉదాహరణ చెప్పడం జరిగింది. అంటే పాతది అనేది ఒక బేస్గా ఉంటుంది. ఇప్పుడు న్యూటన్ అనేవాడే అన్నాడు, మీరు ఎట్లా సాధించగలిగారంటే నేను గత శాస్త్రవేత్తల భుజాలను నిలబడి ఉన్నాను కాబట్టి నేను కనుక్కున్నానని చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు వచ్చే తరం కూడా ఈ పాత తరపు వాళ్ళని భుజాలను నిలబడి కొత్తది తెలుసుకుంటారు. ఇక్కడ ఎథ్నోగ్రఫీ కూడా ఇస్ నో ఎక్సెప్షన్ టు ఇట్. ఇట్ ఆల్సో హ్యాస్ చేంజ్డ్ బికాస్ ఆఫ్ ది ఫెమినిజం, బికాస్ ఆఫ్ ది రిసెప్షనిస్ట్ మెథడాలజీ, బికాస్ ఆఫ్ క్రిటికల్ ఎథ్నోగ్రఫీ, బికాస్ ఆఫ్ మెనీ అదర్ థింగ్స్ అన్నట్టు ఒకటంగా మనం చెప్పడం కష్టం. ఇట్లా ఎథ్నోగ్రఫీ ఈ యొక్క ఇది మారింది. దీంతో పాటుగా దీని యొక్క సమస్యలు కూడా దీంట్లో సమస్యలు కూడా ఉన్నాయి. అసలు ఈ ఎథ్నోగ్రఫీ చేయడానికి వివిధ సూత్రాలు ఏం పాటించాలనేది కూడా మనం ఈ యొక్క పాఠంలో మనం చర్చిద్దాం. మనం ఎథ్నోగ్రఫీ చేయడంలో 4 ప్రధానంగా మనం పాటించాలనేది ఒకటి ఈ యొక్క పాఠం ద్వారా మనం అర్థమవుతుంది. ఒకటేమో న్యాచురలిజం అంటే ఏదైనా కానీ సహజ సిద్ధంగా చేయడం అంటే ఇప్పుడు మీరు చూడండి పాతకాల సినిమాలకు ఇప్పటి సినిమాలకు తేడా ఏంటంటే ఇప్పటి యాక్టర్స్ చాలా సహజ సిద్ధంగా చేస్తున్నారు. పాతకాలం లాగా కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు చాలా సహజ సిద్ధంగా చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న హీరోలు కానీ అంత ఇంతకుముందు ఒక యాక్టింగ్గా ఉండేది సహజ సిద్ధంగా చేస్తున్నారు. అదే రకంగా మనకి ఎథ్నోగ్రఫీ అనేది కూడా సహజ సిద్ధంగా జరగాలి. అంటే ఇప్పుడు సహజ సిద్ధంగా ఎట్లా అంటే వాళ్ళలో నువ్వు భాగమైపోవాలి. భాగమైనప్పుడు ఏంటంటే నీ యొక్క ప్రభావం అనేది వాళ్ళ మీద పడదు. నువ్వు ఒక ప్రభావవంతంగా ఉండి వాళ్ళ మీద నీ ఇన్ఫ్లుయెన్స్ని చూపించకూడదు అనేది ఇక్కడ మనకు న్యాచురలిజం అనేది చెప్తుంది. ఇప్పుడు చాలా మంది ఎథ్నోగ్రఫర్స్ ఏం చెప్తారంటే వీడు ఒక అథారిటీ లాగా మిగతా సబ్జెక్ట్ లాగా అనిపించి వీడేం చేస్తాడు, వీడు వాళ్ళ మీద ప్రభావం చూపిస్తాడు. ఆ ప్రభావంలోనే ఉన్నటువంటి ప్రజలు నీకు వేరే రకమైన ఆన్సర్స్ ఇవ్వచ్చు. ఈ రకంగా న్యాచురలిజం అనేది మెయింటైన్ చేయాలి అనేది మొదటి సూత్రంగా మనం అర్థం చేసుకోవాలి. న్యాచురలిస్టిక్ కాకుండా మీరు అన్యాచురల్గా పోయాను అనుకోండి, అన్యాచురల్గా పోతే ఏమైందంటే వాళ్ళు అసలు మనకి ఇంటర్వ్యూని ఇవ్వడం, అసలు ఇంట్లోకి రానివ్వడండి. ఫస్ట్ నీకు ఇంట్లోకి రానివ్వడం, నీకు వాళ్ళ కమ్యూనిటీలో నీకు భాగం చేయడు. అంటే నీ ప్రభావం ఎట్టి పరిస్థితులలో కూడా వాళ్ళ మీద పడకూడదు. నువ్వు వాళ్ళలో సహజ సిద్ధంగా బతకాలి. నువ్వు వాళ్ళు తినే ఆహారం నువ్వు తినాలి. నేను అది తింటాను, నేను పప్పే తింటాను, నేను చికెనే మటనే తింటాను, లేకపోతే నేను ఈ డ్రెస్ వేస్తాను అంటే కుదరదు. నువ్వు ఎథ్నోగ్రఫీకి యువర్ అన్ఫిట్. నువ్వు వాళ్ళు తిన్నది తినాలి, వాళ్ళు వేసుకున్న డ్రెస్ వేసుకోవాలి, వాళ్ళు మాట్లాడే భాష మాట్లాడాలి, వాడు అనుకున్న అలవాటు, వాడు గుడం పదార్థం తాగాలి, వాడు అలవాటు చేసుకోవాలి. అంటే పూర్తిగా నేను లేదు అంటే అప్పుడు నీకు ఎథ్నోగ్రఫిక్ అనేది నీకు అకౌంట్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. అంటే మెయింటైనింగ్ న్యాచురలిజం ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది డూయింగ్ ఎథ్నోగ్రఫిక్ స్టడీస్. సెకండ్ ఎథ్నోగ్రఫిక్ క్రెడిటేషన్. బ్రౌన్లెవెస్కీ మరియు ఏఆర్ రెడ్క్లీ బ్రౌన్ వంటి ప్రారంభ అది తర్వాత డిస్కస్ చేద్దాం. ప్రారంభ మానవ శాస్త్రవేత్తలు చేసిన విశేషమైన ఎథ్నోగ్రఫిక్ వచనాల్లో తరచూ ఒకటి కనిపిస్తుంది. ఈ మానవ శాస్త్రవేత్తలు ఇద్దరు బ్రిటిష్ స్కూల్కు చెందినవారు. వాస్తవానికి మానవ శాస్త్ర చరిత్రను తెలుసుకోవాలంటే 1920లో పశ్చిమ పసిఫిక్లోని కొలంబియాపై అధ్యయనం చేసిన మాలినోవ్స్కీ మానవశాస్త్ర యొక్క రచన నేరుగా ప్రస్తావించాలి. అంటే మాలినోవ్స్కీ యొక్క రచనలు అనేటివి మనకు ఒక 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 భూమికగా నిలిచాయని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. 1920 నుంచి మొదలైంది. ఈ యొక్క 1920 అంటే ఎప్పుడు అండి, ఇది 2023 అంటే 100 సంవత్సరాల క్రితం ఈ యొక్క
మనకు ఈ యొక్క ఎథ్నోగ్రఫిక్ అకౌంట్స్ అనేది 1923లో ఉంది. అంటే ఇది ఉస్మానియా యూనివర్సిటీ ఎట్లయితే 100 సంవత్సరాలు పూర్తి చేసుకుందో అట్లే ఇది మనకు ఇది ఈ యొక్క ఎథ్నోగ్రఫీ కూడా 100 సంవత్సరాలను అది పూర్తి చేసుకుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మెథడాలజీ సూత్రం సహజత్వం. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ సహజత్వం అనేది ఎథ్నోగ్రఫీ యొక్క మొదటి పద్ధతి లక్ష్యం. దీనిలో ఎథ్నోగ్రఫిక్ పరిశీలన చేయడం లక్ష్యంగా సహజంగా జరిగే మానవ చర్య యొక్క లక్ష్యాన్ని స్వభావాన్ని చిత్రీకరించడం, అటువంటి పద్ధతిని కలిగి ఉండడం, సబ్జెక్ట్తో మొదటి పరిచయం ద్వారా ఈ నిర్ధారించబడుతుంది. అంటే అర్థం ఏంటంటే మనకు సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా వర్స్ట్ అండి. గుర్తుపెట్టుకోండి, మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ మొత్తం సెకండ్ హ్యాండ్, థర్డ్ హ్యాండ్, ఫోర్త్ హ్యాండ్ ఇట్లా వస్తూ ఉంటాయి. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు మనకు అపోహలు ఇవన్నీ కూడా ఎట్లా వస్తాయంటే మనకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంది, వాడెవడో వాటితో మీన్ సంబంధం వీడిపై చూశాడంటే లేదు. అంటే మనకు వచ్చే అది ఎథ్నోగ్రఫీ అకౌంట్ అనేది మనకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ను ఇస్తూ ఉంటుంది. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అంటే నువ్వు ప్రత్యక్షంగా రెస్పాండెంట్తో మాట్లాడుతావు. అట్లా కాకుండా సెకండ్ హ్యాండ్, థర్డ్ హ్యాండ్ అంటే ఇప్పుడు సెకండరీ లిటరేచరు కనుక మనం చూస్తే సెకండరీ లిటరేచర్ అనేది బయాస్డ్గా ఉండవచ్చు. కానీ ఎథ్నోగ్రఫిక్ అకౌంట్ అనేది మనకు ప్రైమరీ అకౌంట్ అన్నట్టు. ప్రైమరీ అకౌంట్ అంటే మనకు సహజ సిద్ధంగా మార్కెట్లో మన ఫీల్డ్ వర్క్ ద్వారా వచ్చింది. ఇది మనం చాలా ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. అట్లా కాకుండా ట్రైటరీ, థర్డరీ, ఇప్పుడు ఇంటర్నెట్ నుంచి వచ్చేసా మనకు ఇన్ఫర్మేషన్ కూడా చాలా రాంగ్ అని చెప్పొచ్చు. ఎట్లా అంటే అంత మ్యానిపులేటెడ్ ఇవంతా ఉంటుంది. వికీపీడియా అయితే మరీ మ్యానిపులేటెడ్. అంటే మనకు సహజత్వము ఆ ఎథ్నోగ్రఫిక్ అకౌంట్ ఏంటంటే మనకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నువ్వు డైరెక్ట్ ఒక డ్రగ్ డీలర్తో మాట్లాడుతావు, నువ్వు డైరెక్ట్ ఒక డ్రగ్ ఎడిక్ట్తో మాట్లాడుతావు, నువ్వు డైరెక్ట్ ఒక ఎథ్నిక్ గ్రూప్తో మాట్లాడుతావు. హెస్పానిక్ కావచ్చు, మరాఠీస్ కావచ్చు, కేరళ వాళ్ళు కావచ్చు, మలయాళీస్ కావచ్చు, లేకపోతే ఒరియా వాళ్ళు కావచ్చు, హైదరాబాద్ లాంటి నగరాలు, లేకపోతే హెస్పానిక్ పీపుల్ కావచ్చు, రెడ్ ఇండియన్స్ కావచ్చు. ఇదేంటంటే యు ఆర్ హ్యావింగ్ ఏ కైండ్ ఆఫ్ డైరెక్ట్ రిలేషన్ విత్ ది పీపుల్. అది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. ఇది మనం చాలా 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 ముఖ్యమండి. ఇప్పుడు ఏంటంటే మ్యానిపులేటివ్ వరల్డ్లో ఉన్నది లేనట్టుగా, లేదు ఉన్నట్టుగా రోజు రోజుకి ఏంటంటే ప్రపంచం మన అమర్త్య సేన్ అంటాడు, ద డిఫరెన్స్ బిట్వీన్ ది డెవలపింగ్ వరల్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ ఈస్ దట్ ఆఫ్ అసిమెట్రికల్ ఇన్ఫర్మేషన్ రిలేషన్స్ అన్నాడు. మనకు వచ్చే అసిమెట్రికల్ ఇన్ఫర్మేషన్ రిలేషన్స్ అంటే ఒక అసంబద్ధమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకి. వాళ్ళకి అట్లా ఉండదు. వాళ్ళకి డైరెక్ట్ ఇప్పుడు యూరోపియన్స్ కానీ అమెరికన్ వాళ్ళకి ఒక ఎథ్నోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ లాగా వాళ్ళకు ఉంటుంది. ఇది సహజ అమరికలతో నిర్వహించబడే ఇంటర్వ్యూల ద్వారా సాధించబడుతుంది. ఈ యొక్క మనకు సహజత్వం అనేది మనకు సహజ అమరికలు అంటే మనకు న్యాచురల్గా వాడు టీ తాగుతా. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఫార్మల్గా ఉంటే మనకి ఇన్ఫర్మేషన్ అనేది చాలా కష్టం అండి. ఎనీ ఫార్మల్ ఇంటర్వ్యూ, ఒక ప్రధానమంత్రిని ఫార్మల్ ఇంటర్వ్యూ చేయవచ్చు, లేకపోతే ఒక ముఖ్యమంత్రిని ఫార్మల్ ఇంటర్వ్యూ చేయవచ్చు. కానీ ఒక కమ్యూనిటీ గురించి మనం తెలుసుకోవాలి, నిజంగా డీప్గా తెలుసుకోవాలి. ఒక డ్రగ్ డీలర్స్, లేకుంటే ఒక ఉమెన్ ట్రాఫికర్స్, చైల్డ్ సెక్స్, పోర్నోగ్రఫీ ఇవన్నీ ఎట్లా షూట్ చేస్తారు ఇవన్నీ తెలుసుకుంటే మనం ఆ కమ్యూనిటీలో భాగమే అసలు ఏం జరుగుతుందని తెలుసుకోవడం అనేది చాలా ఇది సహజ సిద్ధమైన అమెరికలతో నిర్వహించబడుతుంది మనం అర్థం చేసుకోవాలి. మానవుల సహజ పరిస్థితులలో వారి కార్యక్రమాలను వివరించడం ఎథ్నోగ్రఫీ మనం పైన చర్చించినప్పుడు మానవుడు ఈ కార్యకలాపాలను చేసేటప్పుడు పర్యావరణం లేదా సంస్కృతి గురించి ఎథ్నోగ్రఫర్కు అవగాహన ఉన్నప్పుడే ఈ వివరణ సాధ్యమవుతుంది. అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే వాళ్ళ సంస్కృతి, ఆచారాలు, సాంప్రదాయాలు. మామూలుగా ఏంటంటే ఒక సబ్జెక్టు ఒక మనిషి ఎందుకు వాటికి ఆ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడని వాని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం తెలుసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. అంతేగాని మనం ఏదో అట్లా అనుకుంటున్నాం అనేది చాలా తప్పు. అట్లా మనకు సహజ సిద్ధంగా అట్లా అవగాహన చేసుకోవాలి. అంటే వాడు ఆ రెస్పాండెంట్ సబ్జెక్ట్ యొక్క వాడు ఏం అటాక్ చేశాడో ఆ యొక్క దానికి ఆ లోకల్గా ఆ యాక్టివిటీకి ఆ కార్యక్రమానికి అనేది మనం తెలుసుకుంటే మనకి అప్పుడు అర్థమవుతుంది నిజమైనటువంటి వాడు ఏమనుకుంటున్నాడు. ఉదాహరణ ఏమిటంటే ఈ కార్యాచరణ గురించి ముందస్తు జ్ఞానం మరి అవగాహన లేకుండా మీరు తెలియని కార్యాచరణ మీరు వివరించలేదు. అంటే మనకు తెలియకుండానే అది ఎందుకు జరిగింది, ఎందుకు చేస్తున్నారు అనేది మనం చెప్పడం అనేది ఇది చాలా చాలా కష్టం. అయితే ఇది పరాయి సంఘటన లేదా చర్యలకు మాత్రమే వర్తించదు. ఎందుకంటే ఒక ఎథ్నోగ్రఫర్ వాటి గురించి ముందస్తు జ్ఞానం ఉన్నప్పటికీ సంఘటన లేదా కార్యాచరణ పైన మరియు స్పష్టమైన అవగాహన కలిగి ఉండడం ముఖ్యమని కొంతమంది ఎథ్నోగ్రఫర్ పేర్కొన్నారు. కొంతమంది ఎథ్నోగ్రఫర్స్ ఏమంటారంటే మనకి ఎప్పుడైనా ఒక కమ్యూనిటీ గురించి స్పష్టంగా కొంచెం అవగాహన పెంచుకోవాలి, మనం వాళ్ళు చేసినప్పుడే మనకు నిజంగా
అది తెలుస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే మనం తప్పుడు అంచనా వేసే అవకాశం ఉంది అనేది మనం అక్కడ అర్థం చేసుకోవాలి. ఇండక్షన్. ఎథ్నోగ్రఫర్ ఎల్లప్పుడూ ప్రేరక ఆధారిత పరిశోధనతో పాటు కొత్త ఆవిష్కరణపై ఆధారపడిన పరిశోధనను ప్రోత్సహిస్తూ మద్దతు ఇస్తారు. వారి ప్రతివాదులు వారి చర్యలకు మరియు వారి జీవితాలకు విస్తృతంగా ఎలా అర్థం చేసుకుంటారన్న దానిపై వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. ప్రజలు తమ జీవన విధానాల్లో ఎలా అర్థం చేసుకుంటారన్న వారిపై కూడా ఎక్కువ ఆధారపడతారు. ఇండక్షన్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే వీళ్ళు ప్రజలు వాళ్ళు ఎటువంటి దానికి మీనింగ్ ఇస్తున్నారు అనే దాన్ని బట్టి దాన్ని ఇండక్షన్ మెథడ్ అని చెప్పొచ్చు. మనకు ఇండక్షన్ బుక్స్ అని చెప్తా ఉంటాం. అంటే వాళ్ళ జీవితానికి ఎటువంటి అర్థాన్ని ఇస్తున్నారు. అప్పుడు కొంతమంది ఏంటంటే పేదరికంలో బతకడం సూఫీలు, నేను మన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో మాట్లాడుతూ సూఫీలు పేదరికాన్ని ఒక 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 అలవాటు చేసుకుని బతుకుతూ ఉంటారు. అది వాళ్ళ జీవితం మనం అది అర్థం చేసుకోకుండా వాళ్ళు భిక్షాటం మీద జీవిస్తూ ఉంటారు. బౌద్ధ సన్యాసులు భిక్షాటం మీద జీవిస్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటారు అంటే భిక్షాటం చేసుకోవడం వల్ల మనలో ఉన్న అహం చచ్చిపోయింది అనేది ఒక ప్రధానమైనటువంటి సూత్రం అన్నట్టు. ఈ అహం చనిపోవడం అనేది అంటే మనిషిని విముక్తి చేస్తుంది అనేది వీళ్ళు ఇట్లా అర్థం చేసుకోకుండా మనం కనుక ఆ ఫిలాసఫీని అర్థం చేసుకోకుండా సూఫీల్ని కానీ బౌద్ధ భిక్షుల్ని కానీ సన్యాసుల్ని కానీ అర్థం చేసుకోవడం, హిందూ సన్యాసుల్ని కానీ లేకపోతే క్రిస్టియన్ సన్యాసులు మిషనరీస్ని కానీ అర్థం చేసుకోవడం కష్టం. ఈ రకంగా ఉంటుంది. ఎథ్నోగ్రఫర్ ఎల్లప్పుడూ కూడా ప్రేరక ఆధారిత పరిశోధనతో పాటు కొత్త ఆవిష్కరణపై ఆధారపడిన పరిశోధనను ప్రోత్సహిస్తారు మరియు మద్దతు ఇస్తారు. అంటే కొత్తది తెలుసుకోవడం. దీని ద్వారా ఏంటంటే మనకి ఎవడో ఏదో చెప్పడం కాదు, మనం కొత్తది ఏందనుకున్నాం అనేది కూడా మనం ఇక్కడ విస్తృతంగా వాళ్ళని సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడం ద్వారా ఇది సాధ్యమవుతుందని చెప్పొచ్చు. నీతి. ఏదైనా పరిశోధనలో నీతి అనేది సబ్జెక్ట్స్తో ఎథ్నోగ్రఫర్ యొక్క సంబంధాన్ని నియంత్రించే మార్గదర్శక సూత్రాలు, ఉదాహరణకు నిబంధనలు, ఆచారాలు, విలువలు మొదలైనవి. ఈ నైతిక సమస్యలు ఎథ్నోగ్రఫర్ అధ్యయనం చేయడంలో ఉన్న వ్యక్తులకు ఎలాంటి హాని కలిగించకుండా వాటితో ప్రవర్తించాలి. చాలా మంది ఎథ్నోగ్రఫర్స్ ఏంటంటే ఒక్కోసారి కమ్యూనిటీకి వాళ్ళ మీద రీసెర్చ్ చేస్తామని చెప్పి వాళ్ళకి హాని కలిగిస్తారు. కొంతమంది వాళ్ళ మగవాడైతే అక్కడ ఉన్నటువంటి మేల్ తోటి వాడు ఫీమేల్ తోటి అక్కడ వాడు సంభోగం చేయొచ్చు. ఒక రకంగా అది నీతి అంటే ఇప్పుడు అంటే అది కూడా చెప్పడం కష్టం అండి. అంటే మనం ఏది నీతి కాదు అని చెప్పడం కూడా కష్టం. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఇంకే రకమైనటువంటి వాళ్ళకు చెడు కలిగించకుండా వాళ్ళకి ప్రాణహాని కలిగి ఎటువంటి హాని కలిగించకుండా ఉండడం అనేది ఈ యొక్క నీతి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి మనం హాని కలిగించామనుకోండి, అది ఎంత పెద్ద తప్పు మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. చాలా మందిని ఎందుకు నమ్మట్లేదు జనాలు, ఫీల్డ్ వర్కర్స్ని కానీ లేకుంటే రీసెర్చర్స్ని కానీ ఈరోజు నమ్మకం ఎందుకు లేదంటే వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సమాచారాన్ని తీసుకెళ్ళి దాన్ని మార్కెట్లో అమ్మి పుస్తకాలు చేసుకొని అట్లా మొత్తం వాళ్ళు ఒక మార్కెట్ వస్తువుగా చేశారు. కాబట్టి ఈరోజు పరిశోధనలో నీతి అనేది లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎవడు కూడా ప్రజలకు బాగుపడాలి, ఇది మళ్ళీ ప్రజలకు ఉపయోగపడాలి, దీనివల్ల సమాజం ఉపయోగపడాలి, ఆ పేద ప్రజలకు ఉపయోగపడాలనేది లేదు. అవినీతిపరమైనటువంటి రీసెర్చ్ వల్ల ఈరోజు మనకి నీతి అనేది లేకుండా పోతుంది. మనకి ఎథ్నోగ్రఫీలో కూడా నీతి అనేది చాలా ముఖ్యం. ఈరోజు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో కానీ జేఎన్యూలో కానీ JFM అని ఉందండి, జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ యాక్ట్ అని. ఒకటి వరల్డ్ బ్యాంక్ డ్రివెన్ ఎజెండాని ఒక రీసెర్చ్ ఏజెంట్గా మారుస్తున్నారు. లేకపోతే మార్కెట్కు ఏది అవసరం ఉంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ MNCస్కి ఏ అవసరం ఉంది, ఏ రీసెర్చ్ ఉంది సోషియాలజీలో, ఏ రీసెర్చ్ అవసరమైతే ఆ రీసెర్చ్ చేస్తున్నారు. యూత్ గురించి ఎక్కువగా రీసెర్చ్ చేసుకోవాలనుకుంటున్నాం. వాడు ఏం డ్రెస్ చేస్తాడు, మన మ్యూజిక్ టేస్ట్ ఏంటి, మన ఫుడ్ ఏంటి, ఎందుకంటే మన వస్తువులు అమ్ముకోవాలి కాబట్టి. అంటే ఇట్లా నీతి మారిన కొంత సోపు పెరాస్ మీరు చేస్తారు. అంటే నేను అనేది ఏంటంటే మీకు ఉద్యోగ దృష్టితో మార్కెట్ దృష్టితో రీసెర్చ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఒక అవినీతిపరమైనటువంటి అది సమస్యగా మనకు అర్థమవుతుంది. దానివల్ల రీసెర్చ్ ఈరోజు చాలా మంది రీసెర్చ్ స్కాలర్స్ కానీ ప్రొఫెసర్లకు కానీ ఈరోజు విలువ లేకపోవడం ఏంటంటే వాళ్ళు కూడా ఈ మార్కెట్ అనేది కూడా ఎట్లాంటిది అంటే అండి, దీన్ని మనం ఎట్లాంటి పదం చెప్పాలి, ఇది ఒక మానవ శ్వాసని, మానవ జీవితాన్ని ఇది శ్వాసిస్తుంది. ప్రతిదీ కూడా ఈ ప్రాఫిటీరింగ్, ఈ యొక్క డబ్బు సంపాదన, ఈ క్యాపిటలిస్ట్ కల్చర్ ఏంటి అంటే మనిషిని ఒక నీతి బాహ్యమైనటువంటి
చర్యలకు దారితీస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే నీతి అనేది గ్లోబలైజేషన్లో నీతి కూడా మారుతుంది అంటున్నారు. గ్లోబలైజేషన్ నీడ్స్ గ్లోబల్ ఎథిక్ అని కూడా ఒక అతను రాశాడు. ఇక్కడ మనం సరే దాని గురించి వేరే డిబేట్ మనం చేద్దాం మళ్ళీ ఎప్పుడైనా క్లాస్లో. ఇక్కడ మనం అర్థం ఏంటంటే ఎవరు కూడా ఏ ఎథ్నోగ్రఫర్ కూడా బ్రిటిష్ ఎథ్నోగ్రఫర్ కానీ ఇండియన్ ఎథ్నోగ్రఫర్స్ కానీ ఇంకెవరైనా కానీ ఒక కమ్యూనిటీ మీద మనం రీసెర్చ్ చేస్తే ఆ కమ్యూనిటీకి ఎటువంటి ప్రమాదాన్ని చేకూర్చడం కానీ హాని కానీ కల్చరల్ కానీ ఇంకే రకం కానీ హాని చేయకూడదు అనేది మనం ఇక్కడ ప్రధానంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఎథ్నోగ్రఫీలో కొత్త విధానాలు 1970 నుంచి ఉద్భవించాయి. అప్పటి వరకు సాంప్రదాయ ఎథ్నోగ్రఫీకి ద్వారా అధిక అభ్యాసాలు మరో సమయం వరకు ఎథ్నోగ్రఫర్లు ఉపయోగించే విధానాల్లో ఎటువంటి మార్పులు లేవు. కానీ 1970లో నుండి పోస్ట్ మోడర్నిటీ ఎథ్నోగ్రఫీ, రిసెప్షన్ ఎథ్నోగ్రఫీ, ఫెమినిస్ట్ ఎథ్నోగ్రఫీ మొదలైనవి వచ్చాయి. ఈ కొత్త విధానాలు సాంప్రదాయ ఎథ్నోగ్రఫీకి నుండి గణనీయంగా మారుతూ వచ్చాయి. కొత్త విధానాలు రావడం వల్ల సాంప్రదాయ ఎథ్నోగ్రఫీకి ధనాలు నిలిచిపోలేదు. అంటే ఇప్పుడు కొత్త ఎథ్నోగ్రఫీకు ఫెమినిజం వచ్చినంత మాత్రాన మనం మ్యాన్ న్యూస్ని వద్దంటామా? ఇప్పుడు దళిత్ ఇష్యూ వచ్చినంత మాత్రాన రెడ్ క్లిబ్యూన్ అదంటామా? లేకపోతే రిసెప్షనిస్ట్ క్రిటికల్ ఎథ్నోగ్రఫీ వచ్చినంత మాత్రాన మనం మార్గరెట్ మీడ్ని కాదంటామా? ఇప్పుడు ఎన్ని సిద్ధాంతాలు వచ్చినా మార్క్సిజం దాని యొక్క విలువ పోదు. ఇప్పుడు మనకు కొత్త చొక్కా వచ్చినంత మనం పాత చొక్కా మార్చేయలేము కదండి. అట్లే ఇది కూడా అంటే ఏదో రకంగా అనేటివి ఉంటాయి. అంటే మనకు కొత్త ఫెమినిస్ట్ ఎథ్నోగ్రఫీ రావచ్చు, లేకుంటే క్రిటికల్ ఎథ్నోగ్రఫీ రావచ్చు, పోస్ట్ మోడర్న్ ఎథ్నోగ్రఫీ రావచ్చు, ఇవన్నీ రావచ్చు. కానీ ఈ యొక్క పాత ఎథ్నోగ్రఫీలు అనేటివి మనకు ఉంటాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. రిసెప్షనిస్ట్ ఎథ్నోగ్రఫీ, క్రిటికల్ ఎథ్నోగ్రఫీ లేదా ఆడియన్స్ ఎథ్నోగ్రఫీ అని కూడా అంటారు. మీడియా పండితులలో ఈ విధానం ఎక్కువగా కనిపిస్తుంది. 1900 చివరి నాటికి గుణాత్మక మీడియా పండితులు తమ దృష్టిని ప్రేక్షకుల మీడియా కంటెంట్ల వినియోగం వైపు మళ్లించారు. ఇది మీడియా పరిశ్రమలో ప్రధానంగా మార్పును పరిగణించబడింది. ఇప్పుడు ఎథ్నోగ్రఫీకు అర్థం చేసుకోబడింది. అయితే 1980లో చివరిలో రిసెప్షనిస్ట్ ఎథ్నోగ్రఫీ సంబంధం ఉన్న పండితులు తమ పరిశోధన ఫలితాల ప్రామాణికతను విమర్శనాత్మకంగా పరిశోధించడానికి పద్ధతులపై దృష్టి పెంచడం ఆరంభించారు. అంటే ఈ క్రిటికల్ ఎథ్నోగ్రఫీ అంటే మనం ఏదో మాన్యువల్స్కి లాగా పోయి అది చేసేసి అది చేయడం అనేది కాదు. క్రిటికల్ ఎథ్నోగ్రఫీ ఏంటంటే ఆడియన్స్ ఎథ్నోగ్రఫీ. అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని నువ్వు ఆడియన్స్ చూపిస్తావు, ప్రేక్షకుల దృష్టికి తీసుకొస్తావు. అది మీడియాలో అని అయితే ప్రధానంగా చెప్పొచ్చు. ఇప్పుడు ప్రీమియర్ షోస్, నేను ఇంతకుముందు మాట్లాడినట్టు ప్రీమియర్ షోస్, లేకపోతే ఆడియన్స్ పర్సెప్షన్స్ అనేది ఇప్పుడు రజనీకాంత్ మీ అందరికి తెలుసో లేదో తన అభిమానికి డైరెక్షన్కి ఇచ్చాడు. ఎందుకు అంటే తాను ఒక రిసెప్షన్ తను చూసి ఎంజాయ్ చేస్తున్నాడు కాబట్టి. ఆయనే రజనీకాంత్ అనే అతను ఎందుకు తన యొక్క అభిమానికి డైరెక్షన్ ఇచ్చాడు? కోట్ల రూపాయలతో ఉన్నటువంటి ఒక సినిమాకి ఎందుకు ఇచ్చాడు అంటే హీ బిలాంగ్స్ టు ఏ క్రిటికల్ ఎథ్నోగ్రాఫర్. అంటే రజనీకాంత్ ఎట్లా బాగుంటే బాగుంటుంది ఆడియన్స్లో, చిరంజీవి ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది వీళ్ళు వీళ్ళు ఒక రకంగా ఎథ్నోగ్రాఫర్స్ అన్నట్టు. నువ్వు ప్రతిసారి ఒక్కొక్కడు రజనీకాంత్ సినిమాను 100 సార్లు చూసిన వాళ్ళు అంటారు. చంద్రముఖి లాంటి సినిమాలని, ఇంకేదైనా రజనీకాంత్ చిరంజీవి సినిమాలని, అంటే ఒక్కొక్కసారి పోయినప్పుడు ఒక్కొక్క రకంగా మనకి సినిమా అవపడుతుంది. అదే రకంగా మనం ఒక నవలను చదివితే ఒక్కోసారి చదివినప్పుడు ఒక్కొక్క మనకు దాని యొక్క అది తెలుస్తూ ఉంటుంది. అంటే కొత్త కొత్త అంశాలు తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రొఫెసర్ రఘురామరాజు మాట్లాడుతూ చెప్పాడు, ఈ కన్యాశుల్కం చదువుతుంటే నువ్వు మళ్ళీ చదువుతుంటే ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే ఆ హీరోయిన్కి ఏదైతే ఉందో ఆమెకు తండ్రి చిన్నప్పుడు చనిపోతారు. అంటే అది మనకు మళ్ళీ చదివితే కానీ అది అర్థం కాదు. అంటే ఇట్లనే ఇక్కడ మనకు ఎథ్నోగ్రఫీలో ఏంటి అంటే ఈ ఆడియన్స్ అనేది క్రిటికల్ ఎథ్నోగ్రఫీ, ఆడియన్స్ ఇట్లా దాన్ని పర్సీవ్ చేస్తున్నారు అనేది ఇక్కడ ప్రధానంగా కొత్తగా మరి మీడియాలో ముఖ్యంగా ఇది వచ్చిందని చెప్పొచ్చు. ఈ రిసెప్షన్ ఎథ్నోగ్రఫీ అనేది చాలా సినిమా క్రిటికల్ పండితులు వీళ్ళంతా కూడా ఇప్పుడు మనకు రేటింగ్ ఇస్తూ ఉంటారు. మీడియాలలో కానీ ఇంటర్నెట్లో కానీ ఒక్కొక్క సినిమాకి ఆ రేటింగ్ చూసేసి మనం చూస్తూ ఉంటాం. ఈ రకంగా ఇది రిసెప్షన్ ఎథ్నోగ్రఫీ అని మనం చెప్పొచ్చు. ఎట్లా రిసీవ్ చేసుకున్నారు అనేది ఉంది. అంటే నువ్వు బుక్ అయినా కావచ్చు, సినిమా అయినా కావచ్చు, సాంగ్ అయినా కావచ్చు, కవిత అయినా కావచ్చు. నేను ఫస్ట్ ఏదైనా కవిత పాట రాసిన మా అమ్మకి వినిపించేవాడిని. మా అమ్మ బాగుంది అంటే నేను దాన్ని ఫర్దర్ దాన్ని కంటిన్యూ చేసేవాడిని. అంటే ఇట్ ఇస్ కాల్డ్ రిసెప్షనిస్ట్ ఎథ్నోగ్రఫీ. అంటే రాస్తున్నావు మంచిగా ఉందా లేదా, లేకపోతే నేను విడుదల చేయకపోవచ్చు, నేను మళ్ళీ రాయకపోవచ్చు. ఇట్లా ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది ఆడియన్స్. వినేవాడి యొక్క పరిస్థితి ఎట్లా ఉంది అనేది చాలా చాలా ముఖ్యం అనేది అర్థం చేసుకోవాలి.
ఫెమినిస్ట్ ఎథ్నోగ్రఫీ అనేది గుణాత్మక పద్ధతి. ఇట్స్ క్వాలిటేటివ్ చేంజ్ అని చెప్పొచ్చు. ఇది వారి సహజ పరిసరాల్లో ప్రజల జీవిత అనుభవాలను పరిశోధిస్తుంది. కొంతమంది విద్వాంసులు 1980లో చివరిలో స్త్రీవాద ఎథ్నోగ్రఫీ పుట్టుకొచ్చిందని పేర్కొన్నప్పటికీ మరికొంతమంది 80 తర్వాత చాలా కాలం ముందు దాని మూలాన్ని గుర్తించారు. ఈ విధానం మానవ శాస్త్రంలో డేటా సేకరణ పద్ధతిని ఉపయోగించబడుతుంది. కానీ సాంస్కృతిక అధ్యయనాలు, లింగ అధ్యయనాలు, విద్య, సామాజిక శాస్త్రం, జాతి అధ్యయనాలు, మనస్తత్వ శాస్త్రం మొదలైన అనేక ఇతర విభాగాల్లో కూడా ఇది ఉపయోగించబడుతుంది. అంటే ఈ ఫెమినిస్ట్ అనే డేటా సేకరణలో మనం ఎంతమంది ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే ప్రతిదీ కూడా పరిశోధన అది పురుషుని చేత పురుషుని కొరకు పురుషున చేయబడ్డదని చెప్తారు. వీళ్ళు ఏమంటే స్త్రీవాద కోణాలు. అంటే ఇప్పుడు ఒక ఎథ్నోగ్రఫిక్ అకౌంట్ చేసి మహారాష్ట్ర ఒక చిన్న మరాఠీ కమ్యూనిటీని తీసుకుంటే వాళ్ళు మొగోళ్ళనే కాదు, అక్కడ ఆడవాళ్ళు ఏంటి, వాళ్ళ యొక్క వ్యవచారాలు ఏంటి అంటే ఇది చేయరు మగవాళ్ళు అనేది స్త్రీలు ప్రధానంగా వాళ్ళు చెప్తున్నటువంటి. అంటే ది సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది ఉమెన్ ఈస్ నాట్ అండర్టేకెన్ బై ది మెన్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది షో అనేది వీళ్ళు ఫెమినిస్ట్ ఎథ్నోగ్రఫర్స్ చెప్తారు. అది సాంస్కృతిక అధ్యయనాలు అంటే కల్చరల్ పర్స్పెక్టివ్లో కానీ, లింగ అధ్యయనాలు అంటే సెక్షువల్ ప్యాటర్న్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, సోషియాలజీ కానివ్వండి, లేకుంటే ఒక మైనారిటీ కమ్యూనిటీస్ గురించి చదవడం కానీ, మనస్తత్వ శాస్త్రం అంటే సైకాలజీ స్టడీస్లో కానీ మొదలైన అనేక ఇతర విభాగాల్లో కూడా ఇది ఉపయోగించబడుతుంది. ఈ ఫెమినిస్ట్ ఎథ్నోగ్రఫీ అనేది ఈరోజు ఒక ప్రధానమైనటువంటి ఎందుకంటే 1970 ఇప్పుడు ఒకప్పుడు మగవాళ్ళే చదువుకునే వాళ్ళు, మగవాళ్ళే రీసెర్చ్ చేసేవాళ్ళు, మగవాళ్ళే అది చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు చేసింది నడిచింది. కానీ ఇప్పుడు ప్రతి దాంట్లో ఆడవాళ్ళు వచ్చారు. వాళ్ళు తమ యొక్క లింగ విషయాలలో కానీ, అధ్యయనాల్లో కానీ, విద్యలో కానీ, సామాజిక శాస్త్రంలో కానీ ప్రతి విషయంలో కానీ స్త్రీలు తమ యొక్క ఉనికిని చూస్తూ వాళ్ళ కొత్త పద్ధతిని రీసెర్చ్ మెథడాలజీని వాళ్ళు తిరిగి నిర్వర్తిస్తున్నారు అనేది మనం ఇక్కడ నిర్వచిస్తున్నారు అని మనం అక్కడ అర్థం చేసుకోవాలి. పోస్ట్ మోడర్న్ ఎథ్నోగ్రఫీ ఇది 1970 చివరి నాటికి ఫ్రెంచ్ తత్వవేత్త జీన్ ఫ్రాంకోయిస్ట్ మరియు జాక్వాస్ డెరిడా వంటి రచనలతో ప్రారంభమైన వ్యక్తీకరణ. జాక్వాస్ డెరిడా ఆన్ గ్రామటాలజీ అని ఒక బుక్ రాశాడు. మోస్ట్ టఫెస్ట్ బుక్ అంది అని చెప్తారు. అయితే ఇది మరింత సన్నిహితంగా ముడిపడి ఉంది. పోస్ట్ మార్టం ఎథ్నోగ్రఫీ దాని ఊహలను ఎథ్నోగ్రఫిక్ సాంప్రదాయాల్లో మార్చడం ద్వారా పోస్ట్ మార్టం సాంస్కృతిక సిద్ధాంతాలతో పద్ధతితో పరిశీలన నుంచి బయటపడింది. ఇది ఇంటర్ప్రిటేటివ్ ఎథ్నోగ్రఫీ, క్రిటికల్ ఎథ్నోగ్రఫీ, ఆటో ఎథ్నోగ్రఫీ మొదలైన వివిధ విధానాలతో సమ్మేళనమైంది. అంటే మనం ఇంతకుముందు అయితే ఫెమినిస్ట్ అది చెప్పాము, లేకపోతే ఆడియన్స్ ఎథ్నోగ్రఫీ చెప్పాము, లేకపోతే ఫెమినిస్ట్ ఎథ్నోగ్రఫీ చెప్పాము, వీటన్నిటిని కలయికే మనకు పోస్ట్ మోడర్న్ ఎథ్నోగ్రఫీ అని చెప్పవచ్చు. పోస్ట్ మోడర్న్ ఎథ్నోగ్రఫీలో ఫోకల్ పరిశీలనలో అది వ్యక్తీకరించడానికి మరియు విశ్లేషించడానికి ఉద్దేశించబడిన వాస్తవికతను సంగ్రహించడంలో ఎలా విఫలమైందో చూడడానికి ఎథ్నోగ్రఫీ రచన యొక్క అధికారిక స్థితిని పరిశీలించడం ఉంటుంది. ఎథ్నోగ్రఫర్ రచన యొక్క అధికారిక స్థితిని పరిశీలించడం అంటే ఇట్ క్వశ్చన్స్ ది ఎథ్నోగ్రఫర్ అండి. ఇక్కడ ఇది చాలా చాలా ముఖ్యమండి. ఎట్లా అంటే ప్రతి వాళ్ళు కూడా ఇంతకుముందు ఒక బ్రాహ్మణ ఎగ్జాంపుల్ ఎట్లయితే ఇచ్చానో వాడు ఒక ఎథ్నోగ్రఫర్ అనుకోండి, మార్జినల్ సెక్షన్స్ ఎట్లా రాస్తాడు అంటే మనకి అంటే ఇక్కడ పోస్ట్ మోడర్న్ ఎథ్నోగ్రఫీ ఏం చేస్తుందంటే ఎథ్నోగ్రఫర్ యొక్క అథారిటీని అది వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. అంటే వీనికి అథారిటీ ఏంటండి, అంటే వీనికి ఏ అథారిటీ ద్వారా వాడు సెర్చ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఒక దళితుడు ఉన్నాడు అనుకోండి, అంటే దాన్ని రివర్స్ చేద్దాం మనం, అంటే రివర్స్ ఇంజనీరింగ్ లాగా మనం ఒక రివర్స్ చేస్తే ఒక దళితుడు పోయి బ్రాహ్మణుల ఇళ్లలో ఉండి అసలు బ్రాహ్మణులు ఏ రకంగా ఉంటున్నారు లేకపోతే ఏం చేస్తున్నారు అనేది మనం చేయొచ్చా అండి, అంటే చేయొచ్చండి. అది అంటే పవర్ రిలేషన్స్ అనేది ఇది క్వశ్చన్ చేస్తుంది అన్నట్టు. ఇట్ క్వశ్చన్స్ ది పోస్ట్ మోడర్న్ ఎథ్నోగ్రఫీ దిస్ క్వశ్చన్స్ ది ఎథ్నోగ్రఫర్స్ అథారిటీ ఆన్ సబ్జెక్ట్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది ఆటో ఎథ్నోగ్రఫీ, క్రిటికల్ ఎథ్నోగ్రఫీ, ఫెమినిస్ట్ ఎథ్నోగ్రఫీ వీటన్నిటిని కలిసి రిసెప్షనిస్ట్ ఎథ్నోగ్రఫీ ఇవన్నీ కలిపి కూడా మనకి పోస్ట్ మోడర్న్ ఎథ్నోగ్రఫీ వచ్చిందని చెప్పవచ్చు. అందుకనే ఈ మధ్య కాలంలో ఎట్లా ఉంది అంటే ఇప్పుడు ఆ మధ్యలో హైదరాబాద్ యూనివర్సిటీలో చాలా సూసైడ్ జరిగాయి. ఎందుకు? దానికి కారణం ఏంటంటే ఆ పడుకున్నటువంటి బ్రాహ్మణీయ వర్గాలు ప్రతి దళిత బహుజన విద్యార్థిని, మైనారిటీ విద్యార్థులు మీకెందుకు రీసెర్చ్, మీకెందుకు పల్లెటూరు వాళ్ళు అని చెప్పారు. అంటే అక్కడ ఏంది, ఒక టీచర్గా ఒక ఎథ్నోగ్రఫర్ లాగా అనుకోండి అతను
తన యొక్క డామినెన్సీని, తన యొక్క సబ్జెక్టివిటీని స్టూడెంట్స్ మీదకి నెట్టడం అనేది చేస్తూ ఉన్నారు. చాలా వరకు ఉన్నత కులాల వాళ్ళు, ఉన్నత వర్గాల వాళ్ళు ఇది చేసే పని అన్నట్టు. దీన్ని ఈ క్వశ్చన్ బ్రేక్ చేయడం, ఇది పోస్ట్ మోడర్న్ మనం అని చెప్పొచ్చు. అంటే మన స్టూడెంట్ సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ని అర్థం చేసుకోకుండా దాన్ని చేయకుండా తనకున్నటువంటి ఒక వారసత్వంతో, తనకున్నటువంటి ఒక కాస్ట్, కమ్యూనిటీ, వెల్త్, దాంతో వాడు ఈ రకంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఒక దళితుడు అనేవానికి ఇంట్లో అన్నం ఉండకపోవచ్చు, మనకి డబ్బులు ఉండకపోవచ్చు, ఒక మైనారిటీకి ఉండకపోవచ్చు, ఒక స్త్రీకి ఉండకపోవచ్చు, ఇవన్నీ వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. అంటే ఇక్కడ ఒక ఎథ్నోగ్రాఫర్ ఎట్లయితే మనం పోస్ట్ మోడర్నిటీ క్వశ్చన్ చేస్తుందో, బేసికల్లీ ఇట్ క్వశ్చన్స్ ది అథారిటీ ఆఫ్ ది ఎథ్నోగ్రాఫర్ అనేది మనకు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎథ్నోగ్రాఫర్ను మనం క్వశ్చన్ చేయకుండా ఓన్లీ ఎథ్నోగ్రాఫర్ చెప్పింది ఆహాహా సూపర్ చేసావు, నువ్వు అట్లా చేసావు, నువ్వు ఇట్లా చేసావు అని చెప్పకుండా మనం వి ఆల్సో హ్యావ్ టు క్వశ్చన్ ది ఎథ్నోగ్రాఫర్స్ అథారిటీ. వై నాట్ ది అదర్ వే రౌండ్? వై నాట్ ఒక గిరిజన అమ్మాయి అసలు బాపనోడు ఎందుకు ఇట్లా ఉంటున్నాడు అని చేసే అవకాశం ఉందా అని నేను అడుగుతున్నాను మీ అందరినీ. నేను అడిగేదంటే ఒక గిరిజన దళిత అబ్బాయి అసలు ఈ హైదరాబాద్ ఎట్లా ఎందుకుంది, ఈ బాపనాడు ఎట్లా ఎందుకుంది, ఇక్కడ వీళ్ళు ఎందుకు డామినేట్ చేస్తున్నారని ఒక ఎథ్నోగ్రఫిక్ అకౌంట్ చేసే అవకాశం ఉందా? అంటే ఇక్కడ ఏంటి, పర్పెక్చువేషన్ ఆఫ్ డామినెన్స్ అండ్ అనేది ఇది జరుగుతుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇది పోస్ట్ మోడర్నిటీ చెప్తున్నారు. ఇది మనకు జీన్ ఫ్రాంక్వైట్, లియోటార్డ్, జాక్వాస్ డెరిడా గురించి ఒక విషయం నేను చెప్తాను. మోడర్న్ స్టేట్ అనేది ఎట్లా ఏర్పడింది అంటే అతను ఏమంటాడంటే ఇట్ ఈస్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది స్ట్రిక్ట్ ఇమ్మిగ్రెంట్ లాస్. ఒక భారతదేశానికి ఎవరు రావాలి, ఎవరు పోవాలి, ఇప్పుడు ప్రొటెస్ట్ అవన్నీ మీరు చూస్తున్నారు కదా, అట్లాంటి అన్నట్టు. అంటే భారతదేశంలో హిందువులకు, పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో రకరకాలైనటువంటి హిందువులకు ఇక్కడ పౌరసత్వం ఇస్తామని కొత్తగా బీజేపీ ప్రభుత్వం చెప్తుంది. అంటే దానికి వ్యతిరేకంగా చాలా ప్రొటెస్ట్ జరిగింది. ఇప్పుడు అమెరికాలో కానీ, యూరోప్లో కానీ ఎవరికి H1 అక్కడ గ్రీన్ కార్డు హోల్డరు అదంతా కూడా జరుగుతుంది. అంటే ఇతను ఏమంటాడంటే డెరిడా అనేవాడు స్టేట్ అనేది ఎట్లా ఆపరేట్ అవుతుందంటే అది కాస్ట్ ఆఫ్ మార్జిన్స్ అని చెప్తాడు. ఇప్పుడు బ్లాక్స్ కానీ, హెస్పాన్స్ కానీ, లేకపోతే ముస్లిమ్స్ కానీ, రేషియల్ మైనారిటీస్ కానీ, లింగ్విస్టిక్ మైనారిటీస్ కానీ, అది వాళ్ళ యొక్క మైగ్రేషన్ ఇది ఆపుతూ ఉంటుందని. ఆ పవర్ఫుల్ నేషన్ స్టేట్ అనేది వీటి మీద ఆధారపడి ఉన్నది. ఇన్ని విజాలు ఇస్తాము, ఇంతే ఇస్తాము అనేది వాళ్ళు చేస్తారు. అంటే ఇది ఎట్లా కన్స్ట్రక్ట్ చేయబడతారు. ఒక మోడర్న్ స్ట్రాంగ్ స్టేషన్ అనేది ఇప్పుడు మీకు నేషన్ స్టేట్ అనేది ఎట్లా స్ట్రాంగ్గా రోజు రోజుకి, ఇప్పుడు మన భారతదేశంలో మోడీ అయితే, అక్కడ అమెరికా అయితే ట్రంప్, ఇండియా ఫస్ట్, అమెరికా ఫస్ట్ అనేది అయితే ఉందో అదంతా మైగ్రేషన్ లాస్ మీద ఆధారపడుతున్నది. మనకు ఈ యొక్క ఇతను చెప్తాడు, ఎవరు జాక్వాస్ డెరిడా ఆన్ గ్రామటాలజీ. అంటే నేషన్ స్టేట్ ఇట్లా వాడు ఎవడన్నా వచ్చి వీడు పనిచేయడు, కానీ ఎవడన్నా వచ్చి పనిచేశాడు అనుకోండి, వాడి మీద వీడు అది చేస్తూ ఉంటాడు అన్నట్టు. ఈ రకంగా అది ఏ రకంగా పనిచేస్తుంది అనేది ఇక్కడ మనకు జాక్వాస్ డెరిడా ఈ యొక్క పోస్ట్ మోడర్న్ ఎథ్నోగ్రఫీలో మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. అంటే అదర్ వే రౌండ్ చేయడం అనేది, ఎథ్నోగ్రఫర్ యొక్క అథారిటీని క్వశ్చన్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఎథ్నోగ్రఫీలో జంట దృక్పథాలు. ఎథ్నోగ్రఫర్ ఒక నియమం ఎక్కువ కాలం ఫీల్డ్ వర్క్ నుంచి నిర్వహించడం ద్వారా ప్రజలు లేదా సమాజం యొక్క రోజువారీ జీవితాన్ని డాక్యుమెంట్ చేయడంతో కూడిన ఎథ్నోగ్రఫీ ద్వారా డేటా సేకరించవచ్చు. వారు అధ్యయనంలో ఉన్న వ్యక్తుల యొక్క లోతైన వర్ణనను ఉత్పత్తి చేస్తారు. దీన్ని మందపాటి వివరణను పిలుస్తారు. వారు రెండు దృక్పథాల ద్వారా వివిధ డేటా సేకరణ, అంటే ఎథ్నోగ్రఫర్ స్వంత దృక్పథం మరియు ఇన్ఫార్మర్ల దృక్పథం, ఈ రెండు దృక్పథాలు ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. మరి వాటిని ఎమిక్ దృక్పథం, ఇన్ఫార్మర్ల దృక్పథం, ఎటిక్ దృక్పథం, ఎథ్నోగ్రఫర్ దృక్పథం. ఇన్ఫార్మర్ అంటే, ఎమిక్ అంటే ఏంటంటే వాళ్ళు చెప్పింది రాసుకోవడం అండి. ఎటిక్ అంటేనేమో వీడు అనుకున్నటువంటి దృక్పథం, అంటే వాడు చెప్పిన రెస్పాండెంట్ చెప్పింది మొత్తం ఉన్నట్టు రాయడం ఇన్ఫార్మర్ల దృక్పథం. ఎవడైతే వాడు చెప్పాడో అది ఎమిక్ అప్రోచ్. ఎటిక్ అప్రోచ్ అంటే ఏంటంటే వీడు ఏమనుకుంటున్నాడు వాళ్ళ గురించి అని చెప్పడం అనేది మనకు ఎటిక్ అప్రోచ్ అని చెప్పొచ్చు. ఎమిక్ దృక్పథం వాస్తవికత గురించి అంతర్గత దృక్పథం అని కూడా పిలుస్తారు. ఎథ్నోగ్రఫీ యొక్క గుండె వద్ద ఉంది. ఈ దృక్పథం ఎథ్నోగ్రఫీకి ఉపయోగిస్తుంది, ఎందుకంటే ఇది వారి సహజ వాతావరణంలో సంభవించే పరిస్థితులను మరియు వ్యక్తుల జీవితాలను అర్థం చేసుకోవడానికి వివరించడానికి సహాయపడుతుంది. ఇది అధ్యయనంలో ఉన్న వ్యక్తుల అవగాహనను కలిగి ఉంటుంది. వ్యక్తుల యొక్క అవగాహనలో ఆబ్జెక్టివ్ రియాలిటీ నుండి ఉండవచ్చు. అయితే వారి వ్యక్తులు ఎందుకు చేస్తారో అర్థం చేసుకోవడంలో ఎథ్నోగ్రఫర్స్ సహాయం చేస్తారు. అంటే ఎథ్నోగ్రఫీ అనేది వాళ్ళ యొక్క జీవితాన్ని, వాళ్ళ యొక్క మీనింగ్ని ఇది అర్థం చేస్తుంది. ఎటిక్ దృక్పథం ఏంటి అంటే ఈ యొక్క వాస్తవిక బాహ్య అవగాహనను సూచిస్తుంది. అంటే యూఆర్ గివింగ్ ఇంటర్ప్రిటేషన్ టు దర్ లార్జర్ ఇంటర్ప్రిటేషన్ టు దట్
వర్క్ అని మనం చెప్పుకోవచ్చు. సంగ్రహణ ఈ యూనిట్లో ఎథ్నోగ్రఫీ యొక్క ప్రాథమిక భావన అది ఎట్లా వచ్చింది చర్చించాము. ఎథ్నోగ్రఫీ ఎట్లా ఉనికిలోకి వచ్చింది తెలిసాము. మా సహజత్వం ఎట్లా ఉండాలి చెప్పండి, నైతికత ఎట్లా ఉండాలి, అవగాహన ఎట్లా చేసుకోవాలి, ప్రేరణ ఎట్లా చేయాలనేది కూడా మనం దీంట్లో తెలుసుకున్నాం. మరి వీటిలో రిసెప్షనిస్ట్ ఎథ్నోగ్రఫీ, ఫెమినిస్ట్ ఎథ్నోగ్రఫీ ఎట్లా ఉంటుంది, పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ ఎట్లా ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకున్నాం. దీంట్లో ఎమికెటిక్ అప్రోచ్లు ఎట్లా ఉంటుందో తెలుసుకున్నాం. మరొక పాఠంలో మళ్ళీ మనం కొత్త పాఠంతో మనం ముందుకు వద్దాం. అప్పటి వరకు నమస్కారం, సెలవు.